శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ శీర్షికలు విని నన్ను నేను మార్చుకుంటున్నాను, కానీ మధ్య మధ్యలో నేను పడిపోతున్నాను. ఇలాంటి శీర్షికలు ఇంకా చెప్పండి. మానసిక ప్రశాంతత, మౌనము గురించి చెప్పండి. సాధనలో నిలబడలేకపోతున్నాను, చాలా కోపము వస్తున్నది, ఎలా స్థిరపడాలి వివరించి చెప్పగలరు? ఈ శీర్షికలు వింటున్నటువంటి సోదరి ఈ ప్రశ్నను పంపారు. ఆధ్యాత్మికత, సాధన ఇవన్నీ కూడా మన జీవితానికి భిన్నమైనవి కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. జీవించటమే సాధన, జీవితమే సాధన. అయితే జీవితమే సాధన అనేటప్పుడు సహజంగా మనకి మనిషిగా నేను ఈ శరీరము అనే భావన సహజంగా వస్తుంది. అది తప్పు కాదు, అబద్ధము కాదు, 100కి 100 పాళ్ళు నిజం. అందులో అబద్ధమేం లేదు. నేను ఈ శరీరం అనే భావన వచ్చినప్పుడు మనకి మన శరీరపు భావాలు మాత్రమే తెలుస్తాయి. మనకు సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రమే మనకు తెలుస్తాయి. మన శరీరానికి సంబంధించినటువంటి కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, నొప్పులు, బాధలు, సుఖాలు సర్వం మనకు తెలుస్తాయి. అంటే మన గురించి మనకి తెలిసేలా మాత్రమే సృష్టి ఒక ఏర్పాటు చేసింది. ఇందులో మనకు కలిగేటువంటి భావాలన్నీ, అంటే సోదరు అన్నారు, నేను కోపం తగ్గించుకోలేకపోతున్నాను, సాధన చేస్తున్నాను, శీర్షికలు వింటూ కొంత ప్రయత్నిస్తున్నాను, కొంత శాంతిగా ఉంటున్నాను, మధ్య మధ్యలో జారిపోతున్నాను, అంటే పడిపోతున్నాను అన్నారు. ఎప్పుడూ జీవితం ఇలాగే ఉంటుంది. అసలు అది పడిపోవటం కాదు. మీరు చూడండి, జీవితం అనేది నిరంతర మార్పులకి లోనవుతూ ఉంటుంది. మన శరీరాన్ని గమనించండి, నిరంతరం మారిపోతుంది, ఎప్పుడు మార్పుకు లోనవుతానే ఉంది. కానీ మీరు గమనిస్తే ఆ మార్పుని మనం అంగీకరించాం, అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే అది మన చేతిలో లేదు, దాని అంతటా జరిగిపోతుంది. కాబట్టి అసలు భావన కూడా దాని వైపు వెళ్ళటంలా. ఎప్పుడు మారిపోతున్న శరీరాన్ని నేను అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మారిపోవటం ఎంత దారుణమైన మార్పుకి వెళ్తుంది అంటే, అది చిన్నతనం నుంచి యవ్వనం వరకు బాగుంటుంది, కానీ తర్వాత నిదానంగా జుట్టు తెల్లబడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, ముసలితనం వస్తుంది, తోళ్ళు ఏలాడిపోతాయి, చర్మంలో ఏమీ సౌందర్యం ఉండదు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం, పంచేంద్రియాలు క్షీణించిపోతాయి. అయినా జస్ట్ చిన్నతనం నుంచి పెద్ద మరణం వరకు ఆ స్థితిని అసలు అందరూ అంగీకరించి కూర్చున్నాం అంతే. ఎందుకని? అది మన చేతిలో లేదు. అలాగే భావోద్వేగాల స్పందనలు ఏమున్నాయో అవన్నీ ఈ శరీరంలో కూర్చబడినాయి. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. మనకి కోపము అనేది ఒకటి వస్తుంది అనుకోండి, కోపం ఈ శరీరానికి అవసరమని పెట్టబడింది. పెట్టకపోతే అసలు మనకు రాదు, అది ఆ భావమే రాదు. ఇప్పుడు మనకు వచ్చే భావాలన్నీ, మనం స్పందించే భావాలన్నీ కూడా ఈ శరీరంలో కూర్చబడినాయి. అవి చెడ్డవా మంచివా అన్నది కాదు పాయింట్. అక్కడ వాటిని ఎలా వినియోగిస్తున్నాము అనేది పాయింట్. ఇక్కడ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో ఏమేమి అవసరమో అవన్నీ అవయవాలుగా కూర్చబడినాయండి. కాళ్ళు, చేతులు, కన్ను, చెవు, ముక్కు అన్నీ అవి అవసరం మనిషికి, కూర్చబడినాయి. అందుకని కళ్ళతో చూసుకుంటూ, చెవులతో వింటూ, నోటితో తింటూ, మాట్లాడుతూ, చక్కగా చర్మంతో స్పర్శలు అనుభవిస్తూ సౌఖ్యవంతంగా ఎందుకు బతుకుతున్నాం? ఏది ఎక్కడ ఉండాలో, ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఏది ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో అన్నీ నిర్ణయించబడి కనపడుతున్న బయట అవయవాలు కానీ, కనపడని అంతరంగ అవయవాలు అంటే గుండె, లివరు, కిడ్నీ, పందిరు, ఇవన్నీ అవన్నీ కూడా ఆటో ఫంక్షనింగ్. అంటే కన్ను దాని అంతటా చూస్తుంది, చెవి దాని అంతటా అది వింటది, అన్నీ ఆటో ఫంక్షనింగ్. మన చేతిలో లేదు. మీరు ఆ విషయాన్ని గ్రహించాలి. అక్కడ మన చేతిలో లేదు, అది ఆటో ఫంక్షనింగ్. మొత్తం శరీరం అంతా ఆటో ఫంక్షనింగ్. నిర్ణయించబడిన విధముగా పనిచేస్తూ, నిర్ణయించబడిన విధముగా ఎదిగిపోతూ, మారిపోతూ ఉంది. అంటే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఒక్క మన శరీరమే కాదు, మొత్తం సృష్టి అలాగే ఉంటుంది. ఉదయం సూర్యోదయం జరుగుద్ది, అక్కడి నుంచి సూర్యుడు మారిపోతానే ఉంటాడు, ప్రపంచం మొత్తం మార్పుకు లోనవుతానే ఉంది, వెలుతురు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది, మొత్తం భూమి తిరుగుతుంది, అంత మార్పే. అసలు మార్పు అంటే ఏంటో తెలుసా? కదలిక, జీవము. మీరు స్టడీనెస్ కోరుకుంటున్నారు జీవితంలో అందరూ.
చాలా మంది జీవితంలో సెటిల్ అవ్వాలంటారు. అసలు సెటిల్ అవ్వటం అనేది ఉండదు యూనివర్స్లో. ఇది జీవశక్తి చైతన్యవంతంగా కదులుతూ ఉంటుంది. అందుకే మీరు సెటిల్ అవ్వాలి అని గేట్లు పెట్టుకుంటారు చాలామంది. ఇంత డబ్బు సంపాదించాలి, లేదా ఇదిగో ఇంత పోస్టులకు వెళ్ళాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదా అది చదవాలి, ఇది చదవాలి. తీరా ఆ గేటుకి వెళ్ళినాక అదేం తృప్తి ఉండదు, మళ్ళీ అక్కడికి అది పొందగానే తృప్తి పోద్ది. అలా చాలా విషయాలు. ఏదైనా సరే ముందు అది కావాలనుకుంటాం, అది పొందినాక దాని విలువే ఉండదు, మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్తుంది మనసు. కారణం ఏంటంటే మార్పు అనేటువంటి చలన ప్రక్రియ ఒకటి జీవశక్తిలో ఉంది. అయితే దాన్ని మనం శరీర భావనలో కోరికలకు అప్లై చేసాం అంతే. ఇక్కడ అసలు కోరికలు కాదు, గ్రామర్ తెలుసుకోండి ముందు. గ్రామర్ అంటే ఏంటి? మన జీవితం అనేవిడే ఈ శరీరంతో జీవించేటువంటి విధానం, శరీర మార్పులు, మానసిక మార్పులు, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి భౌగోళిక మార్పులు. ఎప్పుడు మార్పే సత్యం, ఏది స్టడీగా ఉండదు, నిరంతర మార్పు సత్యం. కానీ మనం ఇందులో స్టడీనెస్ కోరుకుంటాం. చాలా చిత్రంగా ఉంటుంది. స్టడీనెస్ అంటే ఏంటో తెలుసా? స్టిల్ అలా ఆగిపోవడం. ఒక మరణించినటువంటి వ్యక్తి శవం స్టడీనెస్లోకి వచ్చేసింది, అలా ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా అతనికి ఏం అక్కర్లా, ఆమెకి ఏం అక్కర్లా, శాశ్వతంగా ఏం అక్కర్లా. అది స్టడీనెస్ అని కాదు. మనం ఏం కోరుకుంటున్నాం అంటే ఒక భద్రత, సరైనంత డబ్బు, సరిపోయినంత గౌరవాలు, హోదాలు. ఈ సరిపోయినంత అని ఎప్పుడు అనుకుంటాం? అన్నీ కింద స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒక పై స్థాయి పెట్టుకొని సరిపోయినంత అంటాం. ఆ పైకి వెళ్ళినాక సరిపోదు. అందుకే ప్రపంచంలో ఎవరు ఆగలేదు చూడండి నాకు సరిపోయిందని. ధన సంపాదన విషయాల్లో కానీ, కోరికల విషయాల్లో కానీ, పేరు ప్రతిష్టలు, కీర్తి కోసం కానీ ఎవరైనా ఎక్కడైనా ఆగారా? పోనీ నేను భగవంతుడిని తెలుసుకున్నాను, నాకు అర్థమైంది, నేను జీవన్ముక్త స్థితిని పొందానని మహాత్ములన్నా ఆగారా? కొన్ని వాళ్ళు ఆగారా అంటే వాళ్ళందరూ మళ్ళీ దీన్ని అందరినీ ప్రజలకు చెబుతాం, వీళ్ళని ఉద్ధరిస్తాం, వీళ్ళకేదో చెబుతాం అని మళ్ళీ వాళ్ళు బయలుదేరారు. అంటే ఇది ఎవరు తప్పంటలే. నేను మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, పద్ధతులు ఏంటంటే ఆధ్యాత్మికతలో కానీ, భౌతికతలో, వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు, ప్రపంచ కదలికలన్నీ గమనించండి. మంచులు, చెడులు, మోసాలు, అన్యాయాలు, దగలు, కుట్రలు అన్నీ, ఇవన్నీ కూడా ప్రాపంచిక మార్పు జరగకుండా. అంటే మార్పు అంటే ఏంటి? కదలిక. మార్పు అనకూడదు దాన్ని, కదలిక. కదిలినప్పుడు అది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కదిలితే ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్తుంది అనుకోండి, కదలికలో ఉంది, అంటే మూమెంట్లో ఉంది. అది మూమెంట్లో ఉన్నప్పుడు స్థిరంగా ఎలా ఉంటుంది? అది ఆగి ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది, ఒకే ప్లేస్లో ఉంటుంది, అదే కనపడుతూ ఉంటుంది మనకి. ఎప్పుడు అది భద్రతగా ఒక చోట అలా అమ్మయ్య నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనిపిస్తుంది. మనం ఆ భద్రత కోరుకుంటున్నాం, డబ్బు పరంగా, విషయాల పరంగా, ఒక స్టడీనెస్ కోరుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించింది, అసలు ఇక్కడ స్టడీనెస్ అనేది దొరకదు, అసలు ఉండదు. ఎందుకంటే జీవశక్తిది, అనంత ఆత్మశక్తి, జీవశక్తి. అందుకని దాని యొక్క కదలికల చేత సృష్టి నిరంతరం ఏర్పడుతుంది. మళ్ళీ ఏర్పడిన సృష్టి జీవశక్తే కదా, నిరంతరం కదులుతూనే ఉంది. కదులుతూ మళ్ళీ అది రూపాన్ని కోల్పోతుంది. దాన్ని మనం మరణం అనుకుంటున్నాం. మరణం కాదు, మార్పు. అది శక్తి రూపం ధరించింది, శక్తి రూపం కోల్పోయింది. అలా ఎప్పుడు మళ్ళీ రూపం కోల్పోయింది ఆగుద్ది అంటే మళ్ళీ కదులుతూనే ఉంటుంది. అసలు అది జీవశక్తి, చైతన్య శక్తి, కదలికలు ఉంటాయి. మనం కూడా అదే. మొత్తం సృష్టిని చూసినా అలాగే ఉంటుంది, మనం చూసినా అలాగే ఉంటుంది. అయితే మళ్ళీ చెప్పా, మీకు గుర్తు చేస్తున్నా, మన శరీర మూమెంట్స్ని వదిలేసాం మనం. ఎందుకంటే మన చేతిలో లేదు. దాని అంతటా అది మార్పులకు లోనవుతానే ఉంది. ఏదో ఎదుగుతున్నప్పుడు సంతోషపడతాం చిన్నతనం నుంచి, తరుగుతున్నప్పుడు దాన్ని ఏమో ఆపడం అక్కడ కుదిరింది. అందరూ అంగీకరించారు దాన్ని. అంగీకరించక తప్పదు. అది ఈ భావోద్వేగాలు ఎలాంటివి అంటే, ఈ శరీరానికి ఏం అవసరం, అవయవాలలాగా, ఇంద్రియాలలాగా, అలాగే భావోద్వేగాలు కూర్పుది. భావోద్వేగాలు అలా అవసరం ఈ శరీరానికి. ఎన్ని భావోద్వేగాలు మనకు ఉత్పన్నమవుతాయో అవన్నీ శరీరానికి అవసరం. అంటే మన అవయవాలు ఎలా అవసరమో, కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఎలా అవసరమో. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, అన్నిటికంటే పైన కళ్ళు ఉంటాయి. కళ్ళు చూస్తాయి, అంటే ముందు చూడాలి, తర్వాత శరీరాన్ని నడపగలుగుతాం. అటు పక్కనే చెవులు ఉంటాయి, అంటే చూస్తే సరిపోదు. చెవులు చూడండి, చూసేది ముందుకు ఉంటుంది, చెవులు సైడ్కు ఉంటాయి, అంటే వెనక వినపడతాయి, సైడ్ వినపడతాయి, అన్నీ వినపడేలా. అంటే ముందుకు చూసుకుంటూ వెనక నుంచి పక్క నుంచి వచ్చే శబ్దాలు వింటూ మనం గ్రహిస్తూ ఉండేలా వాళ్ళ పనితీరు ఉంది. అందుకని దేని డిజైన్ అక్కడ ఉంది, కరెక్ట్గా పెట్టబడింది. ఇప్పుడు అలా కాకుండా ఒకసారి మార్చి చూడండి, కళ్ళు పక్కలకు పెట్టి, సైడ్లకు పెట్టి, చెవులు ముందుకు పెట్టుండే
కళ్ళు ఉన్న ప్లేస్లో చెవులుండి, చెవులు ఉన్న ప్లేస్లో కళ్ళుండి ఉంటే అసలు మనం జీవించడం కుదురుద్దా? ఆలోచించండి. అంటే ఎందుకు చెబుతున్నాను ఇదంటే అంత కరెక్ట్గా ఉందని. మరి అంత కరెక్ట్గా ఉందని మనకు ఎందుకు తెలియట్లేదండి? మనం ఎందుకు ఇలా లోనైపోతున్నాము అంటే ఏమి లేదు, భావోద్వేగాలన్నీ అవసరము, అన్నీ అవసరమే. శారీరకమైనటువంటి అవయవాలు, లోపల అవయవాలు కానీ బయట కనపడుతున్న అవయవాలు కానీ వాటి పనితీరు కానీ శరీరానికి అది బ్రతకడానికి ఎలా అవసరమో అవి పనిచేయటం, భావోద్వేగాలు ఈ శరీరానికి అవసరం. కాబట్టి అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఈ భావోద్వేగాలు ముందు మనం అలవాటు చేసేసుకున్నాం కొన్ని. అంటే మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. భావోద్వేగాలు తప్పు కాదు, కోపం అసలు తప్పు కాదు. కోపం అవసరం. కోపగించుకోకపోతే కొన్నిసార్లు జరగదు ఏ విషయమైనా సరే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఊరికి నేను చాలాసార్లు ఉదాహరణ చెబుతూ ఉంటాను. నేను చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో జ్వరం వచ్చింది వాళ్ళకి తెలీదు జ్వరం అంటే ఏంటో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, మందులు రాసి ఇచ్చాడు. మందులు వేసుకోమంటే వేసుకోమంటారు. అవి బాగోలేదు, చేదుకున్నాయి, అలా ఉన్నాయి బాబోయ్, మందు మింగలేని అంటారు. ఎందుకని? వ్యాధి తగ్గుద్దనే విషయం వాళ్ళకి తెలియదు. ఒక అరుపరిసి కోపగించుకుంటే వేసుకుంటారు, కొంచెం భయపెట్టారు. అలాంటి స్థితులు చాలా ఉంటాయి జీవితాల్లో. అక్కడ అది అవసరం. ఎప్పుడు ప్రశాంతంగా సాగిపోవాలనుకో, శవానికి ఎప్పుడు ప్రశాంతంగా సాగిపోద్దని. కాల్ చేసిన బాధ లేదుగా, పూజ చేసిన బాధ లేదుగా. ఇక్కడ మనం ఏంటి అంటే బాధ అనే స్థితిని వద్దు అనుకుంటున్నాం, అది ప్రాబ్లం కాదు. సుఖం అనే స్థితి ఎలాగా ఉందో బాధ అనే స్థితి కూడా అలాగే ఉంటుంది. సుఖం అనేది కావాలనుకుంటున్నాం, బాధ అనేది వద్దు అనుకుంటున్నాం. రెండు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వలన వచ్చినటువంటి తెకమకిది. మార్పులు రెండు వచ్చి వెళ్తుంటాయి. ఇవి సహజము అనేటువంటి స్థితి తెలుసుకుంటే అది సాధన అవుతుంది. అంతేత బాధ లేని మహాత్ములు భూమి మీద ఎవరు లేరు. ఆధ్యాత్మికతలైనా సరే బాధ పొందని, బాధపడని మహాత్ములు భూమి మీద ఎవరు లేరు అసలు. శరీరం ధరించిన ఎవరైనా సరే సుఖము దుఃఖము బాధ అన్ని అనుభవించాల్సింది. అయితే దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు మానసికంగా, అది ఇప్పుడు మనం చెప్పుకునే సాధన అన్నా, ఆత్మజ్ఞాన సాధన అన్నా, ఆధ్యాత్మిక చదువు అన్నా, మానసికముగా దాన్ని మనం ఉపయోగించే తీరు, ఎదుర్కొనే తీరు, ఎలా భావించుకుంటున్నాం అన్న దాని మీద బాధ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే బాధ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనమేంటి, నేను శరీరం అనే సహజ భావన కదా అందరికి, ఎవరికైనా సరే నేను శరీరము సహజ భావన. మనకు తెలుస్తుంది, ఇతరులు మనకు తెలియదు. నేను ఎలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, ఏ చేయగలం, ఏ చెప్పగలం, ఇంతే తెలుస్తుంది. ఇతర లోపల భావాలు మనకడ తెలుస్తాయి, దానికి తగ్గ స్పందనలు ఉంటాయి. ఈ స్పందనలు ఏంటంటే సహజంగా ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పుడు వింటున్నారు. మీ వయసు ఎంతో, నా వయసు ఎంతో చెప్పుకున్నాం. నేనైతే 55 ఏళ్ళకు వచ్చాను. ఈ 55 ఏళ్ళ జీవితంలో నేను నాకు తెలియకుండా ఎన్నో చేసుకుంటా, చుట్టుపక్కల వాళ్ళని చూసి, మా ఇంట్లో వాళ్ళని చూసి, సహజంగా నా జీన్స్లో మళ్ళీ తల్లిదండ్రుల నుంచి వచ్చే కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలగబలగం చేసేసుకొని బయట నుంచి నేర్చుకుని ఇవన్నీ కలుపుకొని నేను ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోయాను. అవి నాకు అలవాట్లుగా, స్వభావాలుగా అయిపోయినాయి. భావోద్వేగాలు లోపల పెట్టబడినాయి కాబట్టి ఆ భావోద్వేగాలుగా స్పందిస్తా. అది పెట్టబడింది నాకు. ఇప్పుడు ఫ్యాన్ అని ఒకటి తయారు చేసుకున్నావు, అది ఎప్పుడుకి తిరుగుద్ది అంతే, ఇంకా అది మార్చడం కుదరదు. దాన్ని నువ్వు వాడుకుంటావా వాడుకోవా అంతే నువ్వు చేయాల్సిన పని. ఫ్యాన్ని మార్చడం కుదరదు. అలాగే భావోద్వేగాలు అలా ఉంటాయి, వాడతావా వాడవా, ఏ పరిస్థితుల్లో ఎప్పుడు వాడతావు అనే దాన్ని బట్టి అవి చెడ్డవా మంచివా అవుతాయి అంతే. ఒకే కోపం, ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒక అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారు 4 రౌడీలు అనుకోండి. ఊరికి ఎవరో ఒకళ్ళు ఏడిపిస్తున్నారు ఒక అమ్మాయిని, 4 కాదు ఒకడు పోనీ. ఆ అమ్మాయి పాపం బాధపడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి నచ్చ చెప్పి బొజ్జుగించి బాబు నాయన అంటే ఆడు వెళ్ళడు కదా, అది కోపం అనే ఒక భావం వస్తుంది. గట్టిగా అరిసి 4 బీకేమనుకో వెళ్ళిపోతాడు, వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు. కోపము అనేది అనేక చోట్ల మంచిగా ఉపయోగించబడేటువంటి ఒక విధానం, అది అంటే ఒక స్పందన. అది అనేక ప్రదేశాల్లో అవసరం. కానీ దాన్ని వాడకూడని చోటల్లా వాడుతున్నాం అనుకోండి, అది నిరుపయోగం. ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంది, ఆ కత్తిని ఎక్కడ వాడాలి? చక్కగా కూరగాయలు కోసుకొని మన అవసరాలకి ఏంటో వాడుకున్నాం అనుకోండి. కత్తి ఎప్పుడు ఉపయోగం? అందుకే కత్తులు తయారు చేసింది. అసలు కత్తులు తయారు చేసింది అందుకే, గన్నులు తయారు చేసింది అందుకే, బాంబులు తయారు చేసింది అందుకే. మారణాయుధాలన్నీ ఎందుకు తయారు చేశారు తెలుసా? పోలీసు వ్యవస్థకు కావాలి, మిలిటరీ వ్యవస్థకు కావాలి, వీళ్ళంతా రక్షించాలి మనని. మన బోర్డర్ సెక్యూరిటీలో కాపలాలు ఉండాలి, భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఆ భయంకరమైన యుద్ధాలకు భయంకరమైన మారణాయుధాలు ఉంటే తప్ప
మన రక్షించలేరు, కాపాడలేరు. కాబట్టి మారణాయుధాలు తప్పు కాదు, మన మీద దాడులు జరిగినప్పుడు దాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనే పాయింట్. అప్పుడు రక్షించుకోవడానికి వాడుకుంటే తప్పులేదు. మనమే దాడులు చేస్తానికి వాడామనుకో తప్పది. తప్పు అనేది వస్తువులో లేదు, విషయంలో లేదు, మనిషిలో లేదు, గుణంలో లేదు. దాన్ని వినియోగించేటువంటి ప్రదేశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఉంది. కాబట్టి కోపం తప్పు కాదు. నాకు కోపం వచ్చేస్తుంది అంటే కోపం స్పందన అండి. కోపం రాని మనిషి అవడంటే నాకు రాదనుకుంటున్నారు కోపం. ఎందుకు రాదు? రాముడు రావణాసురుని చంపినప్పుడు కోపం రావాలిగా, వాలిని చంపినప్పుడు కోపం రావాలిగా. ఆ స్పందన రాకుండా అసలు బాణం బలంగా ఎలా వదులుతాడైనా? కృష్ణుడు పెద్ద యుద్ధమే జయించాడుగైనా. కృష్ణుడు ఆధ్వర్యంలోనే అసలు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. అసలు యుద్ధం వద్దు, మేము పాండవులు మేమందరం కూడా ఆగిపోతాము, మేము యుద్ధం చేయము, కౌరవుల చేతిలో మేము యుద్ధం చేయకుండా నుంచుంటాం, వాళ్ళు మమ్మల్ని చంపేసినా పర్వాలేదని. అప్పుడే ఆయన భగవద్గీత చెప్పింది. యుద్ధం తప్పైతే భగవద్గీత ఎందుకు చెబుతారు? ఆయన భగవద్గీత అంతా ఆత్మజ్ఞానమే. ఆయన ఏం చెప్పారు? ధర్మ నిర్వహణ అని చెప్పారు, కర్తవ్య నిర్వహణ. కర్తవ్య నిర్వహణలో యుద్ధమే అవసరమైతే యుద్ధమే, అది కర్తవ్యం. ఎందుకంటే వాళ్ళు రాజులు కాబట్టి, అది రాజుల కాలం కాబట్టి. ఇప్పుడు మనం యుద్ధాలు చేయడానికి బయటోడి మీదకి వెళ్ళకూడదు. కానీ మన యుద్ధం ఇప్పుడు మాటల యుద్ధం జరగచ్చు. మనదే యుద్ధమే జీవితం. మాటల యుద్ధం జరగచ్చు, చేతల యుద్ధం జరగచ్చు, అక్కడ పరిస్థితిని బట్టి. అన్నిటికీ నేను శాంతి కపోతంలా ఉండిపోవాలి స్థిరంగా అంటే ఆ పరిస్థితులు అప్పుడు అలా ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నేను శాంతి కపోతంలా అంటే శాంతి కపోతం అని ఉన్న పౌరాన్ని బొమ్మేశారు, కానీ పౌరం శాంతిగా ఎందుకు ఉంటుంది? దాని జీవితం దానికి ఎగురుతుంది, తిరుగుతుంది, గంతుతుంది, దానికి కావాల్సిన ఎత్తుక్కుంటుంది, తెచ్చుకుంటుంది. అది గందరగోళంగానే ఉంటుంది. ఊరికి దాని ఆకృతి చూసి దాన్ని అలా పెట్టారండి. మనం ఒకవేళ అలా ఉండాలనుకున్నాము అనుకోండి, అప్పుడు మనం కొన్ని పరిస్థితులు మార్చుకోవాలి. కుటుంబ వ్యవస్థలో, జీవన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఇది కుదిరే పని కాదు, జరిగే పని కాదు. మరి మహాత్ములు ఉన్నారు కదండి చాలామంది, అంటే ఉన్నారు మహాత్ములు చాలామంది అలా ఉన్నారు. గౌతమ బుద్ధుడు అలాగే ఉన్నాడు, రమణ మహర్షి అలాగే ఉన్నాడు, సాయిబాబా అలాగే ఉన్నాడు, అనేక మంది మహాత్ములు ఉన్నారు అలా. కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారంటే అసలు వాళ్ళకు ఉండటానికి అంటే స్పందించడానికి అవసరమైన పరిస్థితులు లేవు. వాళ్ళు డబ్బు సంపాదించక్కర్లా, భార్యాపిల్లలను పోషించక్కర్లా, ఎవరికి వాళ్ళు అంటే ఎవరితోనూ ఒక కుటుంబ వ్యవస్థగా బాధ్యతగా వ్యవహరించక్కర్లా. వీళ్ళు చేయవలసింది వాళ్ళకేం లేదు, వాళ్ళు చేయవలసింది వీళ్ళకేం లేదు. శారీరక సుఖాలు ఇటువంటి వీళ్ళు ఎవరికి అందించక్కర్లా, వాళ్ళ నుంచి పొందక్కర్లా, అవన్నీ వదిలేశారు వీళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు ఏమి లేరు, వాళ్ళని కదిపారు. కాకపోతే మనకంటే బెటర్గా, చాలా బెటర్గా ఉన్నారు. శిష్యులంతా కదిపారు, చుట్టూ చేరిన వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కానీ అలా చుట్టూ చేరి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆయన వదిలించుకోవడం కుదురుతుంది. ఇప్పుడు భక్తుడు వస్తాడు, ఏదో ఒకసారి 2 సార్లు ఉంటాడు, కనపడతాడు, ఏదో సొల్లువాగుడు వాగుతాడు, కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఆడి దారిని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త, పిల్లలు నిరంతరం అదే అయినప్పుడు కూర్చోవటం ఎట్ట కుదురుద్ది? ఆడి దారినాడు పోతాడు. మామూలుగా భక్తుడు ఇంకొక శిష్యుడు అయితే ఆడేం ఎల్లకాలం అక్కడ ఉండడుగా, 2 కోరికల కోసం వస్తాడంటే. లేదా కొంచెం జ్ఞానం కోసం వెళ్ళాడు అనుకోండి, గౌరవించి ఇంకా జ్ఞానం నేర్చుకుంటాడు, ఇంకా గౌరవిస్తాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన వాళ్ళు అక్కడ ఉండరు. పరిస్థితులు ఇవి, స్పందనలకి కారణం పరిస్థితులు. మనం కుటుంబ వ్యవస్థలో సాగుతున్నప్పుడు, ప్రాపంచిక వ్యవస్థలో సాగుతున్నప్పుడు, సంబంధ బాంధవ్యాల మధ్య కుటుంబంలో ఉన్నప్పుడు స్పందనలు వస్తాయి. ముందు అసలు వాటిని భయంకరంగా భావించుకోబాకండి. అయితే గమనించుకొని పనికిరాని స్పందనలు అంటే మరి ఎప్పటి నుంచో వచ్చేసినాయి కదా మనకి. అంటే అనవసరమైన చోట అనవసరమైన విధంగా నేను వాటిని ప్రదర్శిస్తున్నాను ఈ స్పందనలు అని మనకు తెలుస్తుంది అనుకోండి. ఇక్కడ ఈ కోపం అనవసరం, ఇక్కడ ఈ తప్పు చేయకూడదు, ఇక్కడ ఈ పొరపాటు చేయకూడదు అని తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఆధ్యాత్మికంగా చెప్పేది అదే. కానీ ఆ గమనించుకోవడం వలన 1 రోజులోనో, 1 నెలలోనో, 1 సంవత్సరంలోనో మనం ఏదో ఒక అటెంప్ట్లో, సాధనలో మారిపోతాం అనుకోకండి. అది గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అది కూడా పర్మనెంట్గా ఒక భావోద్వేగం ఆగిపోదు. ఇప్పుడు కోపం అనే భావోద్వేగం పర్మనెంట్గా ఆగిపోదు. ఎప్పుడు ఎంత ప్రదర్శించాలో అలా వస్తుంది. అనవసరమైన చోట్ల ఆగుద్ది, అంతే తప్ప మొత్తం పోదు. ఒక సామెత ఏదో ఉంది, వృద్ధనారి పతివ్రత అంటూ ఉంటారు. వృద్ధనారి పతివ్రత అని. వృద్ధనారి అంటే ఎవరు? ముసలి స్త్రీ. అంటే స్త్రీని ఉదాహరణ చెబుతున్నానని కాదు, ఆ సామెత అన్నాను. లేకపోతే వృద్ధ పురుష
అంటే పతివ్రతాన్ని వీడికేం పెట్టి సావాలి, అదే పురుషులకేం పెట్టలా, వాళ్ళని ఏమంటారో మరి తెలియదు. నేను వృద్ధనారి పతివ్రత ఆ కాలంలో పెట్టిందిగా ఇది, అప్పుడు మరి పురుషులకి ఎందుకు పెట్టలేదో తెలియదు. ఇప్పుడు వృద్ధురాలైపోయినటువంటి ఆమె పతివ్రత కాక ఏముంటుంది, లోపల ఏమన్నా పుడతాయా? వృద్ధురాలకి ఇంకా కోరికలు ఏం పుడతాయి? అసలు బతకడమే కష్టంగా ఉంది, ఆయాసంగా ఉంది, నడవలేకపోతుంది, తింటే అరగట్లా, తిన్నది బయటకు పోవట్లా, మలమూత్ర విసర్జనలకి అసలు శరీరం సహకరించట్లా, బతకడం చాలా దుర్భరంగా నానా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ పతివ్రత కాక ఆమె తప్పులు ఏం చేస్తుంది? అసలు కోరికలు కలగవు కదా. అలాగే ఒక గుణం సంపూర్ణంగా ఆగిపోయింది, ఇల్లు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు మనం అసలు గుణస్పందనే ఉండదు కదా. అడవిలో ఎవరి మీద కోపగించుకుంటాం? చెట్ల మీద, పుట్ల మీద, పావుల మీద, కప్పల మీద, తేళ్ల మీద, జంతువుల మీద. ఎందుకని వాటితో మనకు సంబంధం లేదు కాబట్టి కల్పించుకోం. కొంతమంది ఏం చేస్తారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆశ్రమాలకి, గురువులను అనుసరించి దైవ మార్గాలు, భక్తి మార్గాలని. అక్కడ తనవాడు ఎవడో లేడు, తన బాధ్యత వహించాల్సింది లేదు, తనకు బాధ్యత వహించేవాడు లేడు, కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉన్నట్టు మనసుకు తాత్కాలికంగా అనిపిస్తుంది. ఎందుకని కుటుంబ సభ్యులు బాధ్యతలు చేయక్కర్లేదు, వదిలేసి పారిపోయాం, చాలా ప్రశాంతంగా ఉండదు. కొన్ని రోజుల్లో గురువు సమక్షంలో ఒక ఆశ్రమంలో ఉండండి, ఎక్కడన్నా ఆ గురువుతో తిరగండి, అబ్బబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకని ఆ చుట్టూ ఎవరో ఉచిత భోజనాలు పెడతా ఉంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచిత భోజనాలు దొరుకుతూ ఉంటాయి. ఎందుకని దేవుడి పేరు మీద ఏగా దక్షిణలు వస్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ వ్యవస్థలో భాగం అయిపోయాం అనుకోండి, వాళ్ళు గౌరవించి నమస్కారాలు పెడుతుంటారు, దండాలు పెడుతుంటారు, కానీ బాధ్యత ఎవరిది వహించక్కర్లా. బాధ్యత లేదు, ఆశీర్వదించి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం కూడా మన ఎట్టగొట్ట గురువును తయారు చేసేసుకున్నాం అనుకోండి, ప్రజల్ని నమ్మించి, మనం చేసేది ఏమన్నా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే మనకు అన్నిస్తుంటారు. అంటే నేను ఎవరిని విమర్శించట్లా, విషయాన్ని అర్థం చేసుకోమని చెబుతాను. నీకెవరు బాధ్యత ఉంది చెప్పు. ఇప్పుడు భార్య అనుకో, బాధ్యత ఉంది, చచ్చే వరకు నువ్వు చేయాలి. ఆమె బాధ్యత ఉంది కాబట్టి హక్కుగా అడుగుద్ది, ఎవరి కోసం చేస్తావు, ఎన్నాళ్ళు కాపురం చేసావు, పిల్లల్ని కన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేమన్నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటావా? బాధ్యత చేయవా మాకు? పిల్లల్ని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు? నోరు మూసుకొని చెప్పినవన్నీ చేయమని చెప్పుద్ది. నోరు మూసుకొని అనకపోయినా విషయం అదేగా. భర్త అలాగే మాట్లాడతాడు, పిల్లలు అలాగే మాట్లాడతారు, కుటుంబ సభ్యులందరూ అలాగే మాట్లాడతారు. ఎందుకంటే బంధాలు, బాంధవ్యములు ఇవన్నీ వదిలేసి బయటకు వెళ్ళినప్పుడు తాత్కాలికంగా కొన్ని రోజులు వెళ్ళినా కూడా బాగుంది అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో చాలా బాగుంది అనిపిస్తుంది, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే తెలుసా, బాధ్యత లేదు. బాధ్యత ఏం లేదు, ఆడికేదో నువ్వు ఇప్పిస్తావు, ఆడేదో నీకు ఇప్పిస్తాడు, సినిమాలు చూసేస్తారు, చక్కగా ఎవరి పట్ల ఎవరికి బాధ్యత లేదు, హాయిగా మనసు రిలీఫ్గా ఉంది. మరి మా నాన్న, మా బాబు అలాగరా, మా అమ్మ ఎలాగరా, చంపేస్తున్నారా, ఇరా అని వీళ్ళకి చెప్పుకుంటారు, నా పెళ్ళం ఎలాగరా, నా మూడు ఎలాగని చెప్పుకుంటారు, గడిపేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళతో ఫ్రెండ్స్తో బాగున్నట్టు ఉంటుంది, అదొక వ్యసనం అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడు వెళ్దామా వాళ్ళకి వెళ్ళి ఇవన్నీ చెప్పేద్దాం, మా ఆయన గురించి, మా ఆవిడ గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి. మళ్ళీ నువ్వు రావాల్సింది ఇంటికే. ఈ సత్యతను గమనించండి. ఈ గమనించినప్పుడు నీకు సత్యం అర్థమవుద్ది. బాధ్యతలు అనేవి నువ్వు బ్రతకటానికి ఆధారమైనవి, నిన్ను బతికించేవి, నువ్వు బతికేదానికి ఆధారమైనవి. నువ్వు వాళ్ళని బతికించాలి, వాళ్ళని నిన్ను బతికించాలి, అదే కుటుంబ వ్యవస్థ. అయితే మనకి అవి తప్పించుకుందాం అనిపిస్తుంది, ఎందుకంటే భరించలేకపోతున్నాం, ఓర్పు లేదు మన దగ్గర, మనసులో ఓర్పు లేదు, తలలో నేర్పు లేదు. ఆ ఓర్పు నేర్పే ఆధ్యాత్మికత. వదిలేసి పారిపోతే ఏముంది, అసలు అన్ని వదిలేసి చక్కగా వెళ్ళే ఆశ్రమంలోనూ గురువు పంచన కూర్చోండి, వాళ్ళే ఉచిత భోజనం పెడతారు. ఇంకా మీరు చక్కగా కాషాయం డ్రెస్ చుట్టుకున్నారంటే మీ కాళ్ళ మీద పడిపోయి మీకు దండాలు పెడతారు. మీకు ఏమి రావక్కర్లేదు, అసలు మౌనంగా కూర్చోండి, వాళ్ళే ఊహించుకుంటుంటారు అన్ని. చక్కగా డ్రెస్సులు వేసుకోండి, ఆడంబరాలు చేయండి. ఇవన్నీ అంటే ఎందుకు చెబుతున్నాయంటే, వదిలేసి స్నేహితుల దగ్గరికి వెళ్ళిన ఆనందంగా ఉంది, వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళిన ఆనందంగా ఉంది, వదిలేసి ఎడుపారిపోయిన ఆనందంగానే ఉంది. ఎందుకని బాధ్యత లేదు. ఎవరి బాధ్యత ఉంది నీకు చెప్పండి పోనీ? ఏ బాధ్యత లేదు. ఇప్పుడు ఊరికినే పోనీ ఏదో నేను ఉపన్యాసం చెబుతున్నా, మహాత్ముల గురించి నాకు తెలియదులేండి, కానీ నేను చెబుతున్న ఉపన్యాసం వింటున్నారు, నాకేంటి బాధ్యత? మీరెవరు అసలు నాకు తెలుసా? మీరెవరు అసలు నాకు తెలుసా? నాకేంటి ఏదో తోచించి చెబుతున్నాను. ఎన్నోళ్ళు అంటున్నారు, అర్థమైన వాళ్ళు బాగా చెప్పారండి అని నమస్కారం పెడుతున్నారు, కొంతమంది గురువు గారు అంటున్నారు, కొంతమంది స్వామి అంటున్నారు, కొంతమంది రకరకాలుగా పిలుస్తున్నారు. నేను అసలు ఏం తీసుకోవట్లేదు. ఎందుకని నేనేం మీకు బాధ్యత వహించి నేనేం చేయట్లా, నాకు ఏ బాధ్యత లేదు. మీరెవరో కూడా నాకు తెలియదు. ఇంతే కదా. మీరు మతంలోకి వెళ్ళినంతే, మార్గంలోకి వెళ్ళినంతే, దేవుడి దగ్గరికి వెళ్ళినంతే, గురువు దగ్గరికి వెళ్ళినంతే, నీ బాధ్యత నేను మోస్తాను, నీకు తిండి పెడతాను, నీకు అన్ని సమకూరుస్తాను, నీ ఆరోగ్యం చూస్తాను, నీకు అన్ని చేస్తానని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి?
అలా ఉందే ఏర్పరచబడిన బంధమే కుటుంబ వ్యవస్థ, భార్య, భర్త, పిల్లలు. ఎందుకని మనుషులు ఇలాగే అయిపోతున్నారు, జంతు ప్రపంచం అయిపోద్ది. ఇప్పుడు ఇది బాధ్యత లేని వ్యవస్థ జంతు ప్రపంచం అయిపోద్ది. మీకు బాధ్యత లేని చోట అది ఆధ్యాత్మికమైన, భక్తి మార్గమైన, లేదా భౌతికంలో స్నేహాలైనా బాధ్యత లేనివన్నీ మీకు ఆనందంగా కనపడుతున్నాయి. ఎవరికి? మన అందరికీ బాధ్యతలు ఉన్నాయన్నీ బరువుగా ఉన్నాడు. బాధ్యత అంటే బరువుగా చెయ్యాలిగా. మరి సుఖం అనుభవించావుగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, సుఖం అనుభవించావు. అనుభవించినాక పెళ్ళామన్న రాయ రప్ప నీకు అనుకూలంగా ఉంటాను. గోడ అయితే మళ్ళీ నీకు సుఖం ఎట్ట ఇవ్వగలుగుద్ది? సుఖం ఇవ్వాలి, అన్ని చేసి పెట్టాలి, గోడలాగా ఉండాలి. అంటే మనది విరుద్ధమైనటువంటి భావజాలం. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎక్కడైనా మన కింద పనిచేసేవాళ్ళైనా, మనం ఎవరి దగ్గర పనిచేస్తున్న మన యజమానులైనా, మానవ సంబంధాలన్నింటిలో ఎప్పుడూ కదలికలు, స్పందనలు ఉంటాయి. అవి నీకు అనుకూలంగా కావాలని నువ్వు కోరుకుంటున్నావు. అది ప్రాబ్లం. ఎవరమైనా మనందరం. ఇక్కడ సాధన అంటే మనకు అన్ని అనుకూలంగా అయిపోతాయని కాదు, అలా మనం అన్ని ఓర్చుకొని గుణాలన్నీ ఎగిరిపోతాయని కాదు. దాటిని అర్థం చేసుకుంటాం అంతే. మనం జస్ట్ మనం అర్థం చేసుకుంటాం. ఇవి మన బాధ్యతలు ఉన్న చోట ఇబ్బంది ఉంటుంది, భయం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బాధ్యత ఏమీ చెప్పకపోయి మౌనంగా శాంతిగా ఉంటాను, నేనేం చేయను, వాళ్ళకి అంతా విధిరాత ప్రకారం జరుగుతుంది, భగవంతుడికి ఏమీ తెలీదా అన్నాం అనుకోండి. భగవంతుడికి అన్నీ తెలుసు, మనకు భగవంతుడికి తెలుసు అని మనకు తెలుసు, పిల్లలకు తెలియదుగా. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాడైపోతారు. ఎందుకని? భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడే. భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడికి అన్నీ తెలుసు అని మనకు తెలుసు. భగవంతుడు అన్నీ చేస్తాడని కూడా మనకు తెలుసు. భగవంతుడు అన్నీ చేసే దాంట్లోనే భగవంతుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. భగవంతుడు అన్నీ చేస్తాడంటే స్వేచ్ఛ కూడా ఇచ్చాడుగా. ఆ స్వేచ్ఛలు వాళ్ళు చేసేవన్నీ కూడా ఆయన ఇచ్చిన స్వేచ్ఛలు చేసుకోమని, అది కూడా ఆయన చేయించేదే. చెడిపోవటం అందులోనే ఉంది, బాగుపడటం అందులోనే ఉంది. అప్పుడు భగవంతుడిని బాగు చేయలేదని ఎందుకు అడుగుతావు? అడగటం కుదరదు. కాబట్టి బాధ్యతలు, కర్తవ్యములు అండి ఇవి. అందుకని ఎక్కడైనా ఆధ్యాత్మికతలో బాధ్యతలు వదిలేయండి, కర్తవ్యాలు వదిలేయండి అని ఎవరూ చెప్పలే. బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్న చోట స్పందనలు, భావోద్వేగాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. ఎందుకని? అది మనం చేయవలసిన కర్తవ్యములు, బాధ్యతలు. ఇప్పుడు ఏ స్నేహితులతో తిరిగాం, అక్కడ కర్తవ్యం లేదు, బాధ్యత లేదు, సరదాగా ఉంటుంది. వాళ్ళు మనకి ఇప్పిస్తారు, మనం వాళ్ళకి ఇప్పిస్తాం. అదే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కాదు. ఒక రోజు 2 రోజులు కలుపుతాం, సినిమాకి వెళ్తాం, టీలు ఇప్పిస్తాం, టిఫిన్లు పెడతాం. లేదా ఇంటికి వస్తే ఆడవాళ్ళు అయితే అల్లమ్మ పుల్లమ్మ కబుర్లు వాళ్ళ ఏళ్ళకి చెబుతారు, వాళ్ళకి చెబుతారు. లేదా బట్టల షాప్కి వెళ్ళి చీరలు కొనుక్కుంటూ పోనీ వాళ్ళకి కూడా మీరు బాగా ఉదారులు అయితే ఓ చీర కొని పెడతారు. లేదా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఖర్చులో, లేదా మీకు కారు ఉంటే మీ కారులో ఎక్కించుకుపోతారు. ఏదో అలా చిన్నది, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రెగ్యులర్గా వాళ్ళ బాధ్యత మనకు లేదు, వాళ్ళకి మనం రెగ్యులర్గా కూడా ఏమి చెయ్యము. అందుకని ఇవన్నీ బాగున్నట్టు కనపడతాయి, పైకి అలా కనపడతాయి బాగున్నట్టు. ఇప్పుడు నేను చెబుతుంటే కూడా నాకు చాలామంది ఎంతో చక్కగా చెబుతున్నారు, మీరు దొరకటం మా పుణ్యం, మీది వినటం మా అదృష్టం, ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఏమండి ఉట్టి మాటలండి, గాలిలో మాటలు. ఈ నమ్మే మీరు బయట ప్రపంచంలో కూడా అద్భుతమైనటువంటి గురువుల్ని, మహాత్ముల్ని తయారు చేసి దేవుళ్ళని చేసేసారు. నేను అందరినీ అంటలా, దొంగ గురువులు, దొంగ స్వాములు, దొంగ స్వామీజీలు, దొంగ గురువిండ్లు, ఇలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాను. మహాత్ముల్ని ఎప్పుడు మహాత్ములుగా లేకపోతే నేను ఇందులో ఉండనుగా. అందరు నేనే ఉండేది, అసలు ఆధ్యాత్మికతలో నేను ఎందుకు ఉంటాను, ఎందుకు చెబుతాను? అలా కాదు. ఇప్పుడు నేను చెబుతున్నానంటే అసలు మీరెవరో కూడా నాకు తెలియదు కదా. మీ బాధ్యత నాకేముంది? నాకు తెలిసిన వాళ్ళకి మంచి మాటలు చెబుతున్నా. ఆ మంచి ఎందుకు చెబుతున్నానంటే నేను చెబుతున్నాను నా స్వార్థం కోసం, నా కాలక్షేపం కోసం. నాకు ఇప్పుడు సత్కాలక్షేపం అవుతుంది, ఉన్న సత్యం అది. నేను కాసేపు ఆ ఎన్విరాన్మెంట్లో, ఆ భగవత్ ఆలోచనలో, ఆ ఆత్మానుభూతిలో, ఆత్మ ఆలోచనలో, ఆ భావజాలంలో మీకు చెబుతూనో, నేను అనుకుంటూనో. ఇప్పుడు మీకు చెప్పకుండా నేను ఒక్కడనే కూర్చొని అనుకుంటున్నాను అనుకోండి, పిచ్చోడు అనుకోరు. నేను ఎలా మాట్లాడుకుంటున్నాను అనుకోండి, పిచ్చోడు అనుకోరు. మీరు అడిగారు కాబట్టి, నేను చెప్పాను కాబట్టి, మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం అనేది ఒకటి నాలో కలిగింది కాబట్టి భావజాలం తదనుగుణంగా ఉత్పన్నమైంది. ఇదంతా నాకు మననమేగా. నా లాభం కోసం నేను చెబుతున్నా, అసలు మీ లాభం కోసం నేను ఎందుకు చెబుతాను? మీరు అనుకుంటున్నారా ప్రపంచంలో ఎవరు చెబుతున్నా, వాళ్ళు గురువులు అవునండి, దేవుళ్ళు అవునండి, ఏమవునండి, అది మీరు కల్పించుకున్న భావమే తప్ప వాళ్ళకి అది ఇష్టం.
వాళ్ళు అలా చేయదలుచుకున్నారు, ఆ ఎన్విరాన్మెంట్లో ఉండదలుచుకున్నారు, అలాంటిది క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం కోసం చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. అందుకే వాళ్ళకి ఇష్టమైన సమూహాన్ని ఏర్పరచుకుంటారు. చూడండి, ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఇష్టుల్ని పక్కన పెట్టుకుంటారు. అక్కడికి వెళ్తే మీకు బోల్డ్ తెలుస్తాయి. దూరంగా ఉన్న దూరపు కొండలు నునుపు, అలా దగ్గరగా ఉన్న బోల్డ్ చూశాను నేను. అంటే ఇది విమర్శ కాదు, మీకు సత్యం అర్థం అవుద్దని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు సమూహాలు, మతాలు ఏంటి, ఇష్టాలు కదా. మతం ఏంటి చెప్పండి అసలు. అనేక మతాలు ఎందుకు? మనుషులందరూ ఒకటైతే ఒకటి సరిపోయేదిగా. లేదా అసలు ఏ మతమో పెట్టుకోకుండా హాయిగా అందరూ సాగిపోతే ఆత్మజ్ఞానమో పెట్టుకుని సరిపోయేదిగా. లేదా ఒక దేవుడు సరిపోయేవాడుగా. కోటాను కోట్ల దేవుళ్ళు ఏంటి, ఇన్ని మతాలు ఏంటి అంటే ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి సమూహం వాళ్ళదే తయారు చేసుకుంటూ పోతున్నారు అంతే. అంటే ఏంటది? వాళ్ళకి నచ్చిన, ఇక్కడ మళ్ళీ ఇష్టం అంటే అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండదలిచారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు సాగదలిచారు. నాకు నచ్చినట్టు నేను పెట్టాను, నాకు నచ్చింది పెట్టినోళ్ళు, నాకు నచ్చింది ఇష్టం అన్నోళ్ళు వస్తే అది నన్ను నాతో సాగించుకుంటాను, నన్ను అంగీకరించిన వాళ్ళంతా నాతో సాగండి. అదే కుటుంబ జీవితంలో మనం అంగీకారం లేని చోట ఇబ్బంది పడుతున్నాం. ఆధ్యాత్మిక విషయాలు వాటిల్లో ఇబ్బంది ఉంటుంది. అంగీకరించిన వాళ్ళు రండి, అంగీకరించిన వాళ్ళు బోండి అన్నారు. అందులో నచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతారు, నాకు నచ్చలేదు ఎదురు చెబుతున్నారు అన్న వదిలేసిపోతారు. అసలు ప్రశ్నించిన వాళ్ళని ఉంచుకోరు. అందుకే విభిన్న మతాలు, విభిన్న మార్గాలు. ఏంటి ఆడితో ఉండేది ఏంటి, నేను ఇంకోటి మార్గం పెట్టుకుంటానని వీళ్ళు మార్గం పెట్టుకుంటారు, కోటి మార్గం ఇంకోటి తయారు చేస్తారు, ఇంకో దేవుడిని పెట్టుకుంటారు, ఇంకో మతాన్ని పెట్టుకుంటారు. అలా నచ్చిన వాళ్ళందరూ కొత్తవి తయారు చేసుకుంటారు, దమ్మున్నోళ్ళు. మళ్ళీ వీళ్ళు ఒక సమూహం తయారు చేసుకుంటారు. ఇదింతే వ్యవస్థ. ఇందులో నేను తప్పొప్పుల కోసం చెప్పట్లా. మొత్తంగా మీరు ఎక్కడో ఏదో ఉందనుకుంటారేమో అని, ఎక్కడ ఏమి లేదు, ఎక్కడైనా ఇదే ఉంటుందని చెప్పి అందులోకి వెళ్తే తెలుస్తుంది. అందులోకి వెళ్తే తెలుస్తుంది. ఆధ్యాత్మికతలో కూడా డెప్త్కి వెళ్ళిపోయి ఆ మహాత్ముల పక్కన మీరు కూర్చుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుస్తుంది. వాళ్ళు ఏం చేయట్లేదు, అక్కడ కూడా ఇష్టాలే ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళకి సపరీలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళు చెప్పిందల్లా ఆచరించేవాళ్ళు, ఎదురు ప్రశ్న అయినోళ్ళు, ఏది చెబితే తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఎప్పటికప్పుడు అది కరెక్ట్ అని భజంత్రీలు బజాయించే వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు అందరూ మహాత్ములు. లేకపోతే ప్రపంచం మొత్తం ఒక మహాత్ముడిని ఆరాధించేసేది కదా ఒప్పుకుంటే. కాదు, తమ మాటలకి ఎవరో ఇన్స్పైర్ అయ్యారో, ఎవరు తమను అనుసరిస్తున్నారో, అది తప్ప రైట్ అనేది లేదు. ఎందుకని తప్ప రైట్ అని అంటే ఇన్ని మతాలు ఎట్టొస్తాయి, ఇన్ని మార్గాలు ఎట్టొస్తాయి, ఇన్ని విధానాలు ఎట్టొస్తాయి? అసలు ఒకటి తప్పు అనుకొని ఇంకోటి ఏర్పాటు చేసుకున్నారు, మేము అది అనుసరించమని. అందుకే ప్రపంచంలో చూడండి, ఏ అవతార పురుషుడు మొత్తం ప్రపంచాన్ని ఒప్పించలేకపోయాడు, మెప్పించలేకపోయాడు, కొంత సమూహాన్ని తయారు చేశాడు. ఇది ఒక విశ్వశక్తి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మహాత్ములు తప్పు కాదు, దేవుళ్ళు తప్పు కాదు, మనుషులు తప్పు కాదు, ఎవరిది తప్పు కాదండి. విశ్వశక్తి యొక్క నిరంతర చలనము, కదలిక. నిరంతర చలనం అన్నప్పుడు అందరూ ఒకేదాన్ని ఒప్పుకున్నారనుకోండి, సపోజ్ ఆగిపోయింది అక్కడికి. అది ఇప్పుడు చూడండి, మీరు అందరూ ఒకదాన్ని ఒప్పుకొని ఇది మంచిదే అన్నారనుకోండి, స్టడీ అయిపోయింది, ఆగిపోయింది ఇంక చలనం. కాదు, కొంతమంది ఒప్పుకొని కొంతమంది కాదనేటప్పటికి చలనానికి అద్భుతమైన పని వచ్చింది. విపరీతమైన వేగంతో కదలొచ్చు, కాంట్రాలు వేసుకోవచ్చు. నాది రైట్ అని వీళ్ళు నిరూపిస్తారు, నీది కాదని వాళ్ళు చెబుతూ ఉంటారు. దీనికి పోటీగా కొత్త వస్తాయి. అంటే ఏంటి? నిరంతర చలనం అది ఇంతకే. కానీ మానవులుగా మనకది పోటీ అని, ఏదో కదలకని మనం ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటున్నాం. అసలు ఏం చేయట్లా, జీవ చలనం జరుగుతుంది, విశ్వవ్యాప్త శక్తి చలనం. మనం జీవభావంలో ఉన్నాం కాబట్టి, శరీరం నేను అనుకుంటున్నాం కాబట్టి, నాకు వ్యతిరేకతలు అనుకూలతలు భావించుకుంటున్నాం కాబట్టి, అనుకూలతలు కావాలని వ్యతిరేకతలు వద్దని కోరుకుంటున్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఇలా కనబడుతున్నాయి. యద్భావం తద్భవతి. ఈ భావాలన్నింటినీ అర్థం చేసుకొని జీవిస్తున్నాం అనుకోండి, ఏముండదు అసలు. ఈయనకి నచ్చింది ఈయన పెట్టుకున్నాడు, ఈయన మతం ఈయన పెట్టుకున్నాడు, ఆయన మతం ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ మతం వీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకొని ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పోతున్నారు. కుటుంబం కూడా అంతేగా. ఎత్తుక్కొని నచ్చిన బేళాన్ని చేసుకున్నాం, ఎత్తుక్కొని నచ్చిన మొగుడిని చేసుకున్నాము, అన్నీ ఎత్తుక్కొని నచ్చిన వస్తువులు కొనుక్కుంటాం, ఎత్తుక్కొని నచ్చిన కూరగాయలు తెచ్చుకుంటాం, ఎత్తుక్కొని నచ్చిన కిరాణా సరుకులు కొనుక్కుంటాం, ఎత్తుక్కొని నచ్చినవి వండుకు తింటాం, నచ్చినవి కట్టుకుంటాం, అన్నీ నచ్చినవిగా. ఆధ్యాత్మికమైన అంతే. నచ్చిన విధానాలు మతం పెట్టుకున్నారు, నచ్చిన వాళ్ళతో వెళ్తున్నారు, నచ్చిన వాళ్ళు కొత్తవి పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు. ఇది బల్క్గా అంటే విడివిడిగా మానవ సమూహంగా ఒక పరిమితిగా చూస్తే గందరగోళంగా కనబడుద్ది. ఇదంతా మొత్తంగా అసలు మానవ జాతిని దాటేయండి, పక్కకి వెళ్ళిపోండి. వృక్షాలు దాటేయండి, పక్కకి వెళ్ళిపోండి.
ఇంకా దాటేయండి జంతువులు 84 లక్షల రకాలు ఉన్నాయి. దాటేయండి ఇంకా బయటకు వెళ్ళిపోయిన మొత్తంగా భూగోళం కనపడుతుంది. ఇవన్నీ భూమిలో ఉన్నాయి. భూమిని కూడా దాటేయండి, భూమి లాంటి గ్రహాలు కోటాను కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. గ్రహాలను కూడా దాటేయండి, ఒకసారి ఊహలో దాటొచ్చుగా, ఏముంది అందులో, భావరూపంలో ఎంతైనా దాటొచ్చు. ఒకసారి గ్రహాలు గోళాలు దాటేయండి, భూమి లాంటి గ్రహాలు గోళాలు లక్షల కోట్లు ఉన్నాయి. అవి కూడా దాటేయండి, దాటేస్తే సర్వవ్యాపక ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దాటడం కుదరదు, ఎందుకంటే ఉన్నదంతా అదే. ఇప్పుడు అక్కడి నుంచి చూడండి, సర్వవ్యాపక ఆకాశంగా ఒక్కసారి మీరై చూడండి, ఏమన్నా కనపడుతున్నాయి అసలు మీకు? అంటే మీకు సృష్టి విస్తారత తెలియకపోతే కనీసం గ్రహాలు గోళాలు కనపడుతున్నట్టు ఉంటుంది. సృష్టి విస్తారత గురించి మొత్తంగా మీరు అవగాహన ఉన్నవాళ్ళు అయితే అసలు గ్రహాలు గోళాలు కూడా మీకు కనపడవు. ఎందుకో తెలుసా? అవన్నీ అనంత సర్వవ్యాపక ఆకాశ శక్తిలో 1%లోనే ఉన్నాయి. 99% శక్తి విశ్రాంతిగా ఆకాశం వలె ఖాళీగా ఉంది. ఖాళీ అనేది మీకు అర్థం అవడానికి చెప్పిన శక్తి అది. ఇప్పుడు మీరు మామూలుగా చూడండి, ఖాళీ ఎక్కువ ఉందా ఏముందో ఒకసారి చూడండి. సృష్టి అంత కళ్ళకు కనపడుతుందిగా. ఒకసారి పైకి తాళెత్తి చూడండి, అనంత ఖాళీ ఉంది. ఆ అనంత ఖాళీని అనంత విశ్వవ్యాపక శక్తి, దానిలో చలన శక్తి చేత 1% సృష్టి ఏర్పడి జరుగుతుంది. అక్కడి నుంచి కిందకు వచ్చాం, సర్వవ్యాపక ఆకాశం నుంచి గోళాలకు వచ్చాం. గోళాలు లక్షల కోట్లు ఉన్నాయి. గోళాల నుంచి కిందకు వచ్చాం, మనం ఉంటున్న గోళానికి వచ్చాం. భూమి ఉంది. భూమి ఎంత ఉంది? నా వరకు అయితే అనంతంగా ఉంది. ఎంత ఉందో నాకు తెలియదు, చెప్పలేను. సరే, భూమిలోంచి కిందకు వచ్చాను. చెట్లు పొట్లు చేమలు ప్రకృతిలో కలిసి ఉన్నాను. నదులు గుట్టలు సముద్రాలు కనపడుతున్నాయి. అవన్నీ నేనేం చేసుకున్నాను? అందులోంచి కూడా వెనక్కి వచ్చాను. అన్నీ వదిలేశాను. చెట్లు పొట్లు ప్రకృతి అంతా వదిలేశాను. నేనని నాకు తెలుస్తున్న చోటకు వచ్చాను. నా శరీరం ఉంది, నేనున్నాను. మరి ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మా ఇంట్లో ఉన్నాను. నాకు పెళ్ళి అయి ఉంటే భార్య పిల్లలు, నా కుటుంబం ఉంటుంది. నాకు పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, నేను, నా కుటుంబం ఉంటుంది. నా అన్నదమ్ములు, అక్క చెల్లి, ఎలా అయినా కుటుంబం ఉంది, అలా అయినా కుటుంబం ఉంది. అలాగే ఇప్పుడు బతుకుతున్నాను. నాకు తెలుస్తుంది నా శరీరమే. ఈ శరీరంలో విశ్వశక్తి చలనం చేత కూర్చబడినటువంటి భావోద్వేగాలు వస్తున్నాయి. ఈ భావోద్వేగాల జ్ఞానాన్ని తెలుసుకోండి. నేను పడిపోతున్నాను, నేను భయపడుతున్నాను, నేను కంగారు పడుతున్నాను అనుకోబాకండి. నేను నేను అని 100 సార్లు అనుకున్న కొందికి ఆ పరిమిత భావనలో అది మననాత్ మంత్రం అయిపోయింది, అంతే, ఏం లేదు. విశాల భావానిలోకి వెళ్తాం అలవాటు చేసుకోండి. ఇది ఇలాగే ఉంటుంది ఎవరికైనా. మీరు దేవుళ్ళు అనుకున్నా అలాగే ఉంది, మతాలు అనుకున్నా అలాగే ఉంది, గురువులు అనుకున్నా అలాగే ఉంది. ఏది అనుకున్నా వాళ్ళకి ఇష్టమైన సమూహాన్ని తయారు చేసుకెళ్తున్నారు, అంతే. మొత్తం ప్రపంచం దేన్ని ఒక్కదాన్ని అంగీకరించలేదు. ఒక దేవుణ్ణి కానీ, ఒక గురువుని కానీ, ఒక మతాన్ని కానీ మొత్తంగా ఎవరో అంగీకరించలేదు. అంగీకరించలేదంటే ఎవరు? మనుషులేగా, మనలాంటి వాళ్ళేగా. మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, ఒక గ్రూప్ పెట్టుకు భజన చేసి ఒక గ్రూప్ వాళ్ళు అందరం తిరుగుతున్నామో, పక్క గ్రూప్ వాళ్ళు అదే దేవుణ్ణి తిడుతున్నారు, అదే మతాన్ని తిడుతున్నారు. అసలు ఆరాధించకపోగా బూతులు తిడుతున్నారు. దేవుడే కాదు, నా విగ్రహాలు పగలు కొట్టేస్తున్నారు, లేదా వాళ్ళ ప్రార్థనాలయాలు తగలబెట్టేస్తున్నారు, దారుణ మారణ కాండలు చేస్తున్నారు. ఆ దేవుడేమో యుద్ధాలు చేయట్లేదు వాళ్ళ తరపున. అదంతా మనం ఏర్పరుచుకున్నటువంటి మనసుకు సంబంధించిన ఓ భక్తి భావన. ఇది మనసులో ఉన్నోళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. దుర్మార్గాలన్నీ మనసుతోనే జరుగుతాయి. జ్ఞానం మనసుని నిగ్రహిస్తుంది, అంటే బుద్ధి బలాన్ని పెంచుద్ది. జ్ఞానం అవగాహన కదా. అవగాహన ఏంటంటే అన్ని చోట్ల ఇష్టమే ఉంది. మీరు ఆధ్యాత్మికత గొప్పదనుకుంటున్నారేమో, కానీ కదా నేనే చెబుతున్నా కదా, అసలు మీరెవరో నాకు తెలీదు. మరి ఎందుకు చెబుతున్నారేంటంటే, నాకు మీరెవరో తెలిస్తే కదా అసలు నేను ఏదో ఉద్ధరించడానికి చెప్పడానికి. అందులో లాజిక్ ఏమన్నా ఉంది? నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి దేశం పట్టుకు తిరుగుతున్నాను అనుకో, లాజిక్ ఉంది, కానీ నమ్ముతాం మనం. ఎవరు తెలుసని ఎవరిని ఉద్ధరిస్తున్నావు? కాదు, నీకు అలా తిరగాలని కోరుకుంది, నీకు తెలిసింది అందరికీ చెప్పాలని కోరిక నీకుంది. ఆ కోరికతో నువ్వేదో పెట్టుకున్నావు. ఆ పెట్టుకున్న దానికి ఏదో చేసుకున్నావు. దానికి పేర్లు పెట్టావు, రంగులు పెట్టావు, రుచులు పెట్టావు, అన్నీ చేసావు, ఏర్పాటు చేసావు. అది నచ్చిన వాళ్ళు వచ్చారు. నువ్వు కొంతమందిని అట్రాక్ట్ చేసుకోగలిగావు. ఆ అట్రాక్ట్ చేసుకున్న సమూహంలో నీకు ఎవరు బాగా నచ్చి దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరినీ బాగా దగ్గరగా పెట్టుకున్నావు. అందులో ఎంతంత దగ్గరతనం, ఎంతంత దూరంతనం అనే దాన్ని బట్టి అన్ని ఏర్పాటు జరిగిన వాళ్ళు దేవుళ్ళైనా, మతాలైనా, మార్గాలైనా జరిగిన సిస్టమ్ సత్యం ఇంతే. మొత్తం ప్రపంచం ఎవరిని అంగీకరించలేదు అనే సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోండి. ఎందుకు అంగీకరించదో మళ్ళీ చెబుతున్నా, అంగీకరించదు, ఎప్పటికీ జరగదు అది. మొత్తం ప్రపంచం ఒకరిని అంగీకరించేసి ఇదంతా సమస్తంగా శాంతిమయం అయిపోద్ది అనేటువంటి కల్పనలో
నవల్లో రాసుకోవడానికి, గ్రంథాల్లో రాసుకోవడానికి, సృజనాత్మకతగా ఊహించుకోవడానికి, సినిమాలు తీయడానికి, జ్ఞానబోధలకి బాగుంటాయి తప్ప జరగదు. జరిగేటట్టయితే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మహాత్ములు ఉన్నారు, జరిగిపోవాలిగా. ఎంతెంత గొప్ప గొప్ప మహాత్ములు భూమి మీదకి వచ్చారు, వాళ్ళని అంగీకరించలేదుగా, అందరూ కొంతమంది అంగీకరించారు. అయ్యాక మరి విభిన్న మతాలు, విభిన్న మార్గాలు. రేపు రాబోయే వాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు. ఒకళ్ళు మళ్ళీ రేపు దేవుళ్ళు వస్తారు, రేపు మహాత్ములు వస్తారు, భూమి మీదకి వస్తారు, చెబుతారు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎంతకు ముందోళ్ళు వచ్చి చెబితే ఎలా ఉందో ఇప్పుడైనా అలాగే ఉంటుంది. ఎందుకని అంటే మానవ పరిధిలో చూడకు, విశ్వ పరిధిలో చూడు, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి ఆకాశ పరిధిలో ఒక్కసారి వ్యాపించి చూడు. ఏమీ లేదు అసలు. మనం ధూళి కణాలం. అక్కడ ఏం జరగట్లేదు అసలు. శక్తి చలనం అంతే. నువ్వు నిన్నే భూతార్థంలో పెట్టుకుని సృష్టి కంటే పెద్దగా చూసుకుంటున్నావు కనుక నీకేదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే నువ్వు భావించుకుంటున్నావు. నీ భావనా బలం అది. సృష్టి కూర్పు వలన మనకి ఆ భావన బలం వచ్చింది. భావోద్వేగాలు ఏం స్పందించాలనేది సృష్టి కూర్చిపెట్టింది. దాన్ని మనం ఏం చేయలేం, మార్చలేం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటాం మనం. లేదు బాగా నూరు పోసేసారనుకోండి, సపోజ్ కూర్చోబెట్టి శాంతి 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 అని రకరకాల సాధనలు పెట్టి ధ్యానం అయ్యాను, వాళ్ళు తిట్టినా పట్టించుకోబాకి, వీళ్ళు కొట్టినా పట్టించుకోబాకి, వీళ్ళు ఏమన్నా పట్టించుకోబాకి. నేనే బోల్డ్ సార్లు చెప్పాను. బుద్ధుడు మొహం మీద మూస్తే మెదలకుండా ఊరుకున్నాడు, బుద్ధుడిని చంపబోతే మెదలకుండా ఊరుకున్నాడు, బుద్ధుడిని నానా తిట్లు తిడితే బోల్డ్ సార్లు మెదలకుండా ఊరుకున్నాడు. ఎందుకు మెదలకుండా ఊరుకున్నాడు? మీరు జాగ్రత్తగా ఆలోచిద్దాం. బుద్ధ భగవాను నేను ఎప్పుడూ తక్కువ చేయట్లేదు. ఆయన పాదాలు నా శిరస్సుపై ఉంచుకొని అత్యంత భక్తితో వినయపూర్వకంగా మాట్లాడుతున్నాను. అసలు ఆయనకి ఏ బాధ్యత లేదు. ఎవరేమన్నా ఆయన చంపేసినప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకని ఆయన ఎవరికేం చేయక్కర్లా. ఊరినే తనకు తెలిసింది చెబుతున్నాడు. అది బాధ్యత కాదు. అనుసరించి వచ్చారు, నేర్చుకోండి లేకపోతే వెళ్ళిపోండి. ఇప్పుడు నన్ను చంపేస్తానన్నారు ఎవరన్నా. అసలు నాకు భయం ముందు చావస్తుందేమో. ఎందుకో తెలుసా? మా అబ్బాయి సెటిల్ అవ్వాలా, మా అమ్మాయి సెటిల్ అవ్వాలా, మా ఆవిడ ఉంది. నాకే భయం. భగవంతుడా ఏదో రూపంలో మా అబ్బాయి సెటిల్ అయ్యే వరకు, మా ఆవిడ సెటిల్ అయ్యే వరకు, మా అమ్మాయి సెటిల్ అయ్యే వరకు, మా ఆవిడని ఏదో నా చేతి మీద పంపించే వరకు నన్ను ఉంచు భగవంతుడా. ఎందుకంటే మరి వీళ్ళకి ఎవరు దిక్కు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. మాకు చుట్టాలు బంధువులు చూసేవాళ్ళు కూడా లేరు. నా పరిస్థితి అది. నిజంగా నా పరిస్థితి అది. నెక్కచ్చి నిజంగా నా పరిస్థితి అది. మాకెవరు చూసే దిక్కు కూడా లేదు. కాబట్టి నేను రోజు భగవంతుడిని మనసులో అనుకుంటా. భగవంతుడా లేకపోతే ఆత్మజ్ఞానమా, ఆత్మశక్తి మీకు ఎంత చెప్పే నాకు లోపల భయం ఉంది. నేను చాలాసార్లు చెబుతున్నా, నేను కుటుంబంలో ఉన్నానని బోల్డ్ శీర్షికల్లో చెబుతాను, నా భార్య పిల్లలు ఉన్నారని. ఎందుకని అంటే మరి నా కొడుకు సెటిల్ అవ్వాలి కదా, నేను కన్నాను కదా, అది బాధ్యత కదా, ధర్మం కదా, ధర్మాలు చేయమని కదా ముందు ఆధ్యాత్మిక చెబుతుంది. ధర్మాలు వదిలేసి రమ్మని చెప్పట్లేదు కదా. ఏమంటే మరి బుద్ధుడు వెళ్ళిపోయాడు కదండి, ఆయన బుద్ధుడని భగవంతుడని పూజింపబడ్డాడు కదా, ధర్మం వదిలేసి వెళ్ళిపోయాడు కదా అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు. వేయాలి, మీరు అడగాలి కూడా. దానికి ఏంటంటే బుద్ధుడు మహారాజు, చక్రవర్తి. తన భార్య పిల్లలను వదిలేసి తను వెళ్ళిపోయినా వాళ్ళకి సర్వసౌఖ్యములు ఉంటే ఒక్క భర్త లేడు, తండ్రి లేడు అన్న పాయింట్ తప్ప అసలు వాళ్ళకి ఏ లోటు లేదు. అన్నీ ఉన్నాయి, తన వాళ్ళ బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఒకటి. రెండు, ఆయన మళ్ళీ అంటే బుద్ధుడుగా మారిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మామూలు ఆయన ఓ రాజు కొడుకు, ఏదో తెలుసుకుందామని వెళ్ళిపోయాడు. ఆయన మారిపోయినాక బుద్ధత్వాన్ని పొంది జ్ఞానోదయం అంటే జ్ఞానం తెలిసినాక ఆయనకి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆయన తన రాజ్యానికి వచ్చాడు. భార్య అడిగింది ఆయన్ని, ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు పిల్లవాడిని, నన్ను అది అన్యాయం కదా, మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా, పోనీ మేమేమి వద్దనే వాళ్ళం కాదు కదా, మీకు ఒకవేళ తెలుసుకోవాలి ఏదో సాధించాలి అంటే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా అన్న. ఆ విషయం నాకు అప్పుడు తెలీదు అన్నాడు ఆయన తన తప్పుని చక్కగా అంగీకరించాడు. అది తప్పు రైట్ అని కాదు, ఆ విషయం నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలిసింది, అందుకే ఇంటికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు బుద్ధుడు కొడుకు కూడా బుద్ధుడిని ఫాలో అయ్యాడు, తన కొడుకుని తీసుకున్నాడు. బుద్ధుడు కొడుకు బుద్ధుడితోనే ఉండేవాడు, బుద్ధుడిని ఫాలో అయ్యి వెళ్ళాడు బుద్ధత్వం కోసం. అందరూ ఫాలో అయ్యారు. బుద్ధుడు కుటుంబం మొత్తం బుద్ధుడిని ఫాలో అయ్యింది అన్నారు, ఎందుకంటే బుద్ధుడిని మనం నాయకుడిగా చెప్పుకున్నాం కాబట్టి. కానీ మామూలుగా అయితే బుద్ధుడు తన కుటుంబాన్ని స్వీకరించి తన దగ్గర పెట్టుకొని ఉండొచ్చు. మీరు ఈ జ్ఞానం వింటానంటే ఉండండి, నాతో ఉంటానంటే ఉండండి అని పెట్టుకొని ఉండొచ్చు. నాయకుడు ఆయనే కాబట్టి ఆయన అనుసరించారు అని రాస్తారు. ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు, రమణ భగవానుల దగ్గరికి ఆయన ఆశ్రమం చూసింది వాళ్ళ తమ్ముడు కొడుకు ఎవరో,
ఆయన వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు రమణ భగవానుల దగ్గరికి. తర్వాత ఏదో చిన్న ఆశ్రమం లాగా కట్టారు అక్కడ ఎవరో పెద్దలు చూసేవాళ్ళు. ఆ వచ్చేసినటువంటి తమ్ముడు కొడుకు బయట భిక్షాటం చేసి రమణ భగవానులు చెప్పేది ఏంటో అక్కడే అందరితో పాటు భక్తుల్లాగా సామాన్యంగానే ఉండేవాడు. కానీ ఆయన తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, ఆయన సొంతవాడు, బంధుత్వం ఉంది. తర్వాత ఆశ్రమంలో గొడవలేని వాళ్ళందరూ అక్కడ పెద్దవాళ్ళు నిర్ణయించారు, ఇప్పుడు ఇవన్నీ గందరగోళంగా అయిపోద్ది, ఇక్కడంటే ఒక వ్యవస్థ తయారైంది, ఒక ఆశ్రమం కట్టాము, ఇక్కడ ధన సంబంధ విషయాలు వస్తున్నాయి, భక్తులు డొనేషన్లు ఇస్తున్నారు, మహర్షిని సందర్శించడానికి అనేక మంది వస్తున్నారు, ఇదంతా మహర్షికి సౌకర్యవంతంగా ఉండాలి కదా, కాబట్టి బయట వాళ్ళు ఉండేది ఇబ్బంది అవుద్ది, అందరూ కొట్టుకుంటారు, అందుకని మహర్షికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే పెడితే మెయిన్ వాళ్ళుగా, తన వాళ్ళు కనుక తన బంధువులు కనుక ఆయన జాగ్రత్తగా చూసుకుంటారని మొత్తం ఆయనకే పట్టం కట్టారు, వాళ్ళ బంధువుకే. తర్వాత వాళ్ళ అమ్మగారు అక్కడే వచ్చి ఉన్నారు. వాళ్ళ అమ్మగారుకే ఇప్పుడు మాతృభూతేశ్వరాలయం అని రమణ మహర్షి స్వయంగా కట్టారు. మీరు అరుణాచలం వెళ్తే అక్కడ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారు సమాధి పెట్టి ఆ సమాధి మీద ఆయన శివలింగం పెట్టి మాతృభూతేశ్వరాలయం అని పిలుస్తారు దాన్ని. రమణ భగవాన్లు ఉంచుకున్నారు వాళ్ళ అమ్మగారిని. అంటే చెప్పుకోవటానికి మనం అన్ని ఇసిరేసినట్టుగా అక్కడొకటి ఇక్కడొకటి జ్ఞానాన్ని కూడా సరిగ్గా తెలుసుకోం మనం, అదే ప్రాబ్లం. మహాత్ములు ఎవరో కూడా దేన్ని పారేయమని చెప్పలా. ఒక తత్వాన్వేషణలో వాళ్ళకి సృష్టి అలాంటి ప్రోద్బలాన్ని కలిగించింది, లోపల ఆ ప్రయత్నం చేసినప్పుడు అది కలిగింది, ఇదేంటి అని. అలా మనకి కలుగుతుంది. మనం ఇంకా వెళ్తున్నాం, ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం మనం. మనకు ముందు ప్రయాణించిన వాళ్ళు మహాత్ములందరూ అంతే, అంతా సమభావంలో ఉండబాకండి. సృష్టి అనే దాంట్లో జీవులు ఏర్పడటం, జీవులు అంతమవటం అనేది వేల లక్షల జన్మలుగా జరుగుతుంది. అందులో మనం ఏ జన్మల్లో ఎక్కడొచ్చామో, మన ముందు 1000 జన్మలు ఎత్తిన వాళ్ళు మనకంటే సీనియర్లుగా ఉంటారు కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను ఈ విషయాలు చెబుతున్నాను, నా వయసు 55 ఏళ్ళు, నాకంటే పెద్దోళ్ళు వింటారు, నాకంటే చిన్నోళ్ళు వింటారు. కొంతమంది చాలా బాగా చెబుతున్నావు, బాగా అర్థం అవుతుంది అంటున్నారు, ఊరికి కొంతమంది తిడుతున్నారు అనుకోండి, వేరే విషయం. మంచికి చెబుతున్న వాళ్ళ గురించి చెబుతున్నా, తిట్టేవాళ్ళ గురించి గొడవే లేదుగా. అసలు నువ్వు సరిగ్గా చెప్పలేదంటే బాధ లేదు. నువ్వు సరిగ్గా చెబుతున్నావు అన్నప్పుడే, ఓ నమస్కారం పెడుతున్నప్పుడే, మీరు దొరకడం అదృష్టం అన్నప్పుడే నాకు నవ్వు వస్తుంది. నాకు మీరు ఎవరో తెలీదు, మీ బాధ్యత నాకేమీ లేదు, కానీ మీకు అది అర్థం అవటం వల్ల మీరు ఏర్పరుచుకున్నటువంటి ఒక భావం, మీ సొంత భావం, అది మీలో ఉన్నటువంటి గొప్పతనం. మీకు ఉపయోగపడుతుంది కనుక, మీరు మారుతున్నారు కనుక, మీలో ఉన్నటువంటి ఒక స్పందన, ఒక భావస్పందన, మీ గొప్పతనం, మీ మంచితనం నన్ను పొగిడేలా, నాకు నమస్కారం పెట్టేలా చేస్తుంది. కానీ నేను నిజంగా మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పట్లేదు, వాస్తవ సత్యం. నేను నా కాలక్షేపానికి, అంటే కాలక్షేపం అంటే ఏంటి, ఊరికే సినిమాలు షికారులు లాంటి కాలక్షేపం పదం కాదు నేను వాడేది. నేను నాకు నిరంతరం ఆత్మజ్ఞాన కాలక్షేపం, ఈ భక్తిభావ కాలక్షేపం, దైవీ కాలక్షేపం, ఆధ్యాత్మిక కాలక్షేపం కావాలి నాకు. ఎందుకని నేను నిర్ణయించుకున్న దాంట్లోనే వెళ్ళాలి అని. అందుకని నాకు ఆధ్యాత్మిక కాలక్షేపం కావాలి. అలానే నేను కూర్చొని 24 గంటలు ఏ ధ్యానం తపస్సు చేయగలిగిన స్థితి నాకు లేదు. ఎందుకంటే నేను అసలు అటువంటి స్థితుల్ని నమ్మను. నువ్వు ధ్యానం చేయవంటే మనోనిగ్రహం కోసం ధ్యానం ఎవరైనా చేసుకోవచ్చు, నేను చేయొచ్చు. తపస్సు చేయవా అంటే తపస్సు అంటే ధ్యానమే. ఫుల్ టైం చేస్తే తపస్సు, పార్ట్ టైం చేస్తే ధ్యానం. నేను దాన్ని పూర్తిగా నమ్మను. ఎందుకు నమ్మను అంటే దానికి ఒక పాయింట్ ఉంది. అది కొంతవరకు ఉపయోగపడే ఒక సాధన అంతే, ఒక నిద్ర లాంటిది. ఇప్పుడు బాడీకి రెస్ట్ కావడానికి సహజంగా నిద్ర పెట్టింది ప్రకృతి. నాయన 16 గంటలు నానా బాధలు పడి శరీరం కోసం శరీరాన్ని కదుపుతూ, ఎండనక వాననక సుఖాల కోసమో కష్టాలతోనో భోగాలతోనో మొత్తానికి నానా కష్టపడుతున్నారు. సుఖాలైనా కష్టమే, కష్టాలైనా కష్టమే. అందుకని విశ్రాంతి తీసుకోండి అని నిద్రను పెట్టింది. నిద్రలోంచి బయటకు వస్తాం మళ్ళీ, ఒక విశ్రాంతి, ఒక నిద్ర. అలాగే నిరంతరమైనటువంటి పంచేంద్రియాల శరీరంతో పంచేంద్రియాలను కదుపుతూ, భావోద్వేగాలు కదుపుకుంటూ, మనసును కదిపేసుకుంటే సాగే మనకే ఎప్పుడు ఆ మనసుని చలనంలో కదిపేస్తున్నాగా, మనకి ధ్యానము తపస్సు అనేవి ఆ కదలికలను ఆపటానికి ఏర్పాటు చేసుకున్న ఒక సాధనా ప్రక్రియ, నిద్ర లాంటిది అంతే. గుణస్పందనలు సరైన చోట సరైన విధంగా వాడదామని మనకు మనమే పెట్టుకున్న సాధన. అది ఎవరో మహాత్ములు పెట్టారు, మనకు మనమేంటి మనుషులు, దాన్ని మనం అనుసరిస్తూ వెళ్తున్నాం. అంతే తప్ప మిమ్మల్ని ఉద్ధరించాలని, ఎవరిని ఉద్ధరించాలని నేను ఎందుకు చెబుతాను, నాకు అసలు తెలియదు కదా ఎవరో. అయితే మరి ఎందుకు చెబుతున్నావు అంటే, నేను ఇలా ఎత్తుక్కున్నాను, 35 ఏళ్ళు ఎత్తుక్కున్నాను, ఎవరు చెబుతారు, ఏం చెబుతారు, ఇది సరిగ్గా ఎలా అర్థమవుద్ది,
ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మాయలు అంటున్నారు, మహిమలు అంటున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ దొంగతనాలు, డొల్లతనాలు, మోసాలు బయటపడుతున్నాయి. ఇలా ఎన్నో చూశాను. ఇందులో నాకు నిజాయితీపరమైంది కావాలి, నిక్కచ్చైంది కావాలి, సత్యమైంది కావాలి, ఆ మార్గంలో వెళ్ళాలి అని అలా ఎత్తుక్కుంటూ సాగుతూ వెళ్తే ఇదిగో ఇక్కడికి వచ్చాను. సరే, నాలాగే ఎవరు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుద్ది. కానీ అది మెయిన్ ఉద్దేశం కాదు. మళ్ళీ చెబుతున్నా, అది మెయిన్ ఉద్దేశం కాదు. మెయిన్ ఉద్దేశం నా కాలక్షేపం. నాకు ఎప్పుడు ఆధ్యాత్మిక కాలక్షేపం, ఆధ్యాత్మిక మాటలు, ఆధ్యాత్మిక వాతావరణం కావాలండి. ఎవడంటాడు చెబితే? నా కుటుంబ పరిస్థితుల రీత్యా నేను, నా భార్య, నా పిల్లలు తప్ప మొత్తం వదిలేశాను. అందరినీ వదిలేశాను, మనుషులను వదిలేశాను. ఎవరితో సంబంధం లేదు, సంబంధ బాంధవ్యాలు లేదు. జీవితకాలం మౌనం పెట్టుకొని కూర్చున్నాను. 3 సంవత్సరాలు గడిచి 4వ సంవత్సరం వచ్చింది. మరి నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక కాలక్షేపం ఎలా? కాదు అని బయటకు వెళ్ళిన మనుషుల ఆధ్యాత్మిక కాలక్షేపం 24 గంటలు కావాలని కోరుకునేవాడు ఎవడుంటాడు? ఎవడో లేడు. నాతో సంవత్సరాల పర్యంతం ప్రయాణించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చక్కగా ఎవరి దారినాళ్ళు హాయిగా ప్రపంచాల్లో బతుకుతున్నారు. మళ్ళీ 24 గంటల ఆధ్యాత్మిక కాలక్షేపం అంటే ఏంటి? భక్తి భజనలు చేసుకుంటూ, మత ప్రచారాలు చేసుకుంటూ, దేవ ప్రచారాలు చేసుకుంటూ రోడ్ల మీద తిరగటం కాదు. అది భౌతికమే, అంతర్గతము. నేను మీతో మాట్లాడేదంతా మీ లోపలికే, నేను మీతో మాట్లాడేదంతా నా లోపల నుంచి. ఇక్కడ మనిషి ఎవడో లేడు, అసలు శరీరమే లేదు. శరీరంతో నేను చెప్పట్లా. అంటే శరీరంతో చెప్పట్లేదంటే మాట్లాడట్లేదని కాదు, శరీరం గురించి నేను చెప్పట్లా, శరీర భావాలు నేను చెప్పట్లా. దాని ధర్మాలు చెబుతాను, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే అది లేకపోతే మనం జ్ఞానం గ్రహించడం కుదరదు. ఇలా వచ్చినాయే, ఏ మతాలు వచ్చినా, ఏ మార్గాలు వచ్చినా, ఏం వచ్చినా. ఇప్పుడు చాలామంది నాకు కూడా బోర్డులు పెడతా ఉంటారు, మెయిల్స్లో పెడతా ఉంటారు, కామెంట్స్లో పెడతా ఉంటారు. ఏమండి మా సమస్యలు మీకు చెప్పుకోవాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటారు, మిమ్మల్ని వచ్చి కలుస్తాము, ఇవన్నీ. వాళ్ళందరికీ సవినీయంగా చక్కగా చెబుతూ ఉంటాను, మళ్ళీ రిప్లై ఇస్తాను నేను. అమ్మ, నేను అతి సామాన్యుడిని. నా కుటుంబ సమస్యలు, నా శారీరక సమస్యలు, నా మానసిక సమస్యలు, నా ఆర్థిక సమస్యలు, నా సామాజిక సమస్యలే తీర్చుకోలేని అసమర్థుడిని. అందుకే మౌనం పెట్టుకుని ఎవరితో పోరాడలేక, ఎదిరించలేక అన్ని వదిలేసా. వ్యాపారాలు వదిలేసా, డబ్బు వదిలేసా, మనుషులను వదిలేసా. ఏం లేదు, దమ్ము లేక పిరుగోడులాగా వదిలేసా. అసలు డబ్బు సంపాదన లేదు నాకు ఇప్పుడు. ఏదో పాతది ఉన్నదంతా బతుకుతున్నా. కొత్తగా ఏం చేయాలో కూడా తెలియదు నాకు. ఈ మాటలు చెప్పడం తప్ప నాకేం చెప్పడం రాదు, చేయటం రాదు. అంత అసమర్థుణ్ణి నేను. మీకు ఏది మాటలేనేది గురువులు, మహిమలు, మాయలు అందరూ చేసేసి ప్రచారం చేసుకున్నట్టుగా మీరు అనుకుంటే అది మీ పొరపాటు. నా దగ్గర ఏమి లేవని ఆన్సర్ పెడతా ఉంటాను. అది నిజం కూడా. కావాలని కొంతమంది మోసం చేస్తున్నారు మిమ్మల్ని, అంతే. ఇవన్నీ నేను 35 ఏళ్ళు తిరిగి వచ్చా. నేను కావాలంటే పేరులతో సహా నిరూపణ చేసి చెప్పగలను. నాకేం పని వాళ్ళతో? ఎవరో చెడు చేస్తే నాకేం పని? ఇప్పుడు దొంగలు బోర్డు మీద దోసుకుంటూ ఉంటారు రోడ్లు అమ్మటే. నాకేం పని? నేను వెళ్ళాను, అసలు ఎట్ట పట్టుకోగలను? పోలీసులే పట్టుకోవాలండి. పోలీసులకే దొరకట్లేదు. దొంగలు 1 కోటి మంది ఉంటే పోలీసులు 1,00,000 మంది ఉంటారు. ఎక్కడ పట్టుకుంటారు వెళ్ళి? మొత్తం అందరిలోనూ ఏదో దొంగ బుద్ధి ఉంటుంది, అందరూ తప్పులేగా. అసలు కేసులు, కోర్టులు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక 1000 సంవత్సరాలు ఇప్పుడు అన్ని ఉన్న కేసులన్నీ ఆపేసి, ఏంటి కొత్త కేసులు తీసుకోకుండా ఇప్పుడున్న కేసులన్నీ పరిష్కరిద్దామని కోర్టులు పెట్టుకుంటే ఓ 1000 సంవత్సరాలు చేసినా పరిష్కారం అవ్వవు. అన్ని కేసులు ఉన్నాయి, కోర్టుల్లో ఉంటాయి. ఉన్నాయని నీకు తెలుసా అని అనబాకుండా ఉంటాయి. ఎందుకనంటే అందరూ తప్పులు చేసి కేసులు వేసుకునే వాళ్ళకి అలా నడుస్తూ ఉంటాయి అంతే. మళ్ళీ కొత్త కేసులు వస్తారు, అందరూ పొరపాట్లు చేస్తారు. ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. ఇందులో మనల్ని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాము అనే దానికి కొంత చేసుకుంటున్న స్వీయ సాధన ఆధ్యాత్మికత అంటారు. మళ్ళీ నేను మతము భక్తి చెప్పట్లా. మతము భక్తి భౌతికమే. మతం బయట ఉంటుంది, భక్తి బయట చేస్తారు, ప్రార్థనాలయాలు బయట ఉంటాయి, అన్ని భౌతిక ప్రక్రియలే. ఆధ్యాత్మికత కేవలం అంతరంగ ప్రక్రియ. అది నా ఒక్కడికే, వింటున్న మీ ఒక్కళ్ళకే. మీరు మారాలనుకుంటేనే, అది కూడా మీరు అంతా అర్థం చేసుకుంటేనే. భావస్పందనలు అందరికీ ఉంటాయి. నాకు కోపం వస్తుంది, ఎందుకు లేదు? అయితే కోపాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసు నాకు. కోపం వస్తుంది నాకు. కోపం ఎక్కడ ఉపయోగించాలో అనేటువంటి దాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నదే ఆధ్యాత్మికత. కోపం మొత్తం పోవటం కాదు. కోపం మొత్తం పోవాలంటే నేను అన్ని వదిలేయాలి బుద్ధుడిలాగా, అంతేం లేదు, సింపుల్. ఇప్పుడు బాధ్యతలు వదిలేశాను, అన్నీ వదిలేశాను అనుకోండి, ఇప్పుడు ఆయన నన్ను చంపినా నాకు ప్రాబ్లం ఉంది? నాకు నిజంగా ప్రాబ్లం లేదు. అసలు చావు భయం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎక్కువ చావు భయం ఎందుకు ఉంటుందో తెలుసా? పెద్దవాళ్ళ ఈ బాధ్యతలు వచ్చిన వాళ్ళకి మాత్రం
అయ్యో నా మీద ఆధారపడి ఉన్నారు, ఇప్పుడు నేను అర్ధంతరంగా చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోద్ది, నా భర్త ఏమైపోతాడు, ఇలా విపరీతమైన భావం ఉంటుంది. అంటే మా అమ్మగారు నాకు ఎప్పుడు 5-6 సంవత్సరాల వయసులో చనిపోయారు. నాకు అప్పుడప్పుడు లీలగా ఎక్కడో గుర్తు వస్తుంది, పూర్తిగా తెలియదు, నాకు గుర్తు లేదు అసలు. కానీ కొన్ని ఇన్సిడెంట్లు మెమరీలో గుర్తు వస్తాయి. మా అమ్మగారిని హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడో చూసినట్టు, వెళ్ళినట్టు, నన్ను పట్టుకొని మా అమ్మగారు విపరీతంగా ఏడుస్తున్నట్టు గుర్తు వస్తుంది. కానీ నేను ఏడవలా, ఎందుకంటే నాకు తెలియదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అలా చాలాసార్లు జరిగినట్టు గుర్తు వస్తుంది. ఆవిడ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. అది హాస్పిటల్ అయ్యాని కూడా పూర్తిగా తెలియదు అప్పుడు నాకు. కానీ అది హాస్పిటలే. నేను ఏడవట్లే, ఆమె ఏడుస్తుంది నన్ను చూసి. అంటే తను చనిపోబోతున్నాను, మా అమ్మగారికి తెలుసు తను చనిపోయే స్థితి. హాస్పిటల్లో చనిపోయారు నా 5 ఏట 6 ఏట. ఆవిడకి తెలుసు కనుక నా బిడ్డలను వదిలిపెట్టి చనిపోతే వీళ్ళ గతి ఏంటని ఆయన తన్నుకొచ్చేస్తుంది. ఆయన చూసినప్పుడు అలా మమ్మల్ని తట్టుకోలేకపోతుంది. అలా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కాదు, ఇలా మనకి ఏమి అనిపించకూడదు, స్పందనలన్నీ ఆగిపోవాలంటాం, వదిలేసి పారిపోవటం. అరణ్యానికి వదిలేసి పారిపోతే మొత్తం పాపమని చెప్పారు. బాధ్యతలు నిర్వహించకపోవడం, ధర్మాలు వదిలేయడాన్ని మించిన పాపమే లేదని చెప్పారు. అలాని నేను ఎవరిని విమర్శించాలని కాదు, ఈ పాపాలు చాలా మంది అలా అనుభవిస్తూ ఉంటారు. అలా వదిలేసి చేసిన వాళ్ళు గొప్పళ్ళు అవ్వచ్చు, గొప్పగా కనపడవచ్చు. మళ్ళీ నేను ఇదిగో ఈ మహానుభావుడు ఈ పాపం అనుభవించాడని చెబితే నన్ను తిడతారు జనం. అందుకని వాళ్ళు జనం అంగీకరించరుగా. కానీ అలా అనుభవించారు మహాత్ములు. వాళ్ళు వదిలేసినటువంటి బాధ్యతలు, బంధాలు ఏం వదిలేశారో, వాళ్ళు వదిలేసిన బాధ్యతలు, బంధాలు తాలూకా ఎవరు ఎంత దుఃఖపడ్డారో అంత దుఃఖం, అంత కష్టం మహాత్ములు, మహానుభావులు కూడా వాళ్ళ జీవితంలో పడి వాటిని అనుభవించినాక శరీరాలు వదిలేరు. సృష్టిలో ఎవరిదైనా ఈక్వలెంట్ థియరీనే. కాకపోతే మహాత్ముడు, మహానుభావుడు అని మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినామని చెబుతున్నాం అంతే. అందుకే అనేక మంది అనేక శారీరక అనారోగ్యాలు, బాధలు, ఎన్నో కష్టాలు పడ్డారు. కారణం ఏంటో తెలిసి వీళ్ళు వదిలేసినటువంటి బాధ్యతల తాలూకా కష్టాలు ఎవరు పడతారు? ఈక్వలెంట్ థియరీ ఇవ్వాలిగా. అందుకని మొదటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో అసలు ఎక్కడైనా ఫస్ట్ చెప్పబడే పాయింట్, దేవుడు అన్నా ఆధ్యాత్మికం అన్నా ఎక్కడైనా ఫస్ట్ చెప్పబడే పాయింట్ ఒకవేళ భౌతికమైన, నాయన నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. నువ్వు భక్తి చేయకపోయినా పర్లేదు, ఆధ్యాత్మిక చేయకపోయినా పర్లేదు, సాధనలు చేయకపోయినా పర్వాలేదు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు. పెళ్లి చేసుకున్నావు, పిల్లల కన్నా నిర్వర్తించకపోతే అట్ట కాదు, నేనేదో తెలుసుకుంటాను వదిలేళ్తానంటావా? అంత కర్మని నువ్వు ఎప్పుడో ఒకసారి అనుభవిస్తావు. కాకపోతే మహాత్ముడి పేరుతో, గురువు పేరుతో మళ్ళీ మార్చేసి ఏంటి ఇన్ని కర్మలు వచ్చినాయి, వీళ్ళు ఎందుకు అనిపిస్తున్నారు అంటే మనమే చెబుతాం, లేదండి శిష్యులు బాధలు స్వీకరించారు, వాళ్ళే స్వీకరించారు, వీళ్ళే స్వీకరించారు. మళ్ళీ ఇప్పుడు దానికి నాకు ఎంతమంది కామెంట్లు పెడతారో తెలుసా? అంటే మనుషులు ఎంత అజ్ఞానంతో కొట్టుకుపోతారంటే, ఒక విషయాన్ని వివరించి చెబుదామంటే, అయితే ఇప్పుడు ఫలానా మహాత్ముడు కూడా అలా అనుభవించినోడేనా, ఈ మహాత్ముడు ఇలా అనుభవించినోడేనా, నువ్వు వాళ్ళందరి గురించి చెబుతున్నావా? నేను ఎవరి గురించి చెప్పలేదు. సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక విశ్వవ్యాప్త సత్యాన్ని సత్యంగా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పెడతారు, పొద్దున్నే కామెంట్లు వచ్చేస్తాయి వినగానే. మహాత్ముల పేర్లు చెప్పి మరీ చెబుతారు, వీళ్ళు ఇలా బాధపడ్డారు కాబట్టి వీళ్ళు ఇలా అనుభవించారని ఇప్పుడు నువ్వు అంటున్నావని. నాయన, నేను అసలు మహాత్ముల్ని గౌరవించేవాడిని, పూజించేవాడిని, ఆ శక్తిని పట్టుకొని సాగుతున్నవాడిని. కానీ మహాత్ముడైనా సరే అన్ని బాధలకు లోనయ్యాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు సృష్టి ధర్మాన్ని ఎక్కడో తప్పబట్టే కదా అది వచ్చింది. కర్మ సిద్ధాంతం పనిచేస్తుందని వాళ్ళే కదా చెబుతున్నారు మహాత్ములు. వాళ్ళు చెబితేనే కదా మనం నమ్మాము. అదంతే. ఎక్కడైనా సరే ఇప్పుడు కొడుకు నుంచి వెళ్ళిపోయాడు, తల్లి నానారోధన పడిపోయింది, తల్లిదండ్రులు ఎతికేశారు, ఇబ్బంది పడ్డారు, సంవత్సరాలు ఎక్కడున్నాడు దొరకలేదు. ఎంత మానసిక వేదన పడతారండి ఒక బిడ్డ కనపడకుండా వెళ్ళిపోతే చిన్నతనంలో 10 ఏళ్ల వయసులోనూ. సరి ఊహించండి, మన బిడ్డ కనపడకపోతే. ఇప్పుడు ఆ బిడ్డ బాగానే ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఒక మహాత్ముడు అయిపోయారు. మరి ఈ మానసిక వేదన ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మహాత్ముడు కాబట్టి వేదన ఎవరికి ఇవ్వరా? తల్లిదండ్రులు పడ్డ వేదన, లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబంలో వాళ్ళందరూ అల్లాడిపోయారు. 10 ఏళ్ల వయసులో పారిపోయాడు, 7 ఏళ్ల వయసులో పారిపోయాడు చెప్పకుండా. అప్పుడు ఆ వేదన ఎవరికి ఇవ్వాలి చెప్పండి నాకు. నేను ఎవరిని తక్కువ చేయట్లే, మిమ్మల్ని ఎక్కువ చేద్దాం ఆలోచించండి విశాలంగా అని చెబుతాను. ఎవరిని తక్కువ చేయను అసలు. నేను ఎందుకు చేస్తాను? నాకేంటి లాభం? నేనే మిమ్మల్ని అసలు మీకు ఉపయోగపడడానికి నేనే మిమ్మల్ని ఉద్ధరించాలని చెప్పట్లేదు. నా ఆధ్యాత్మిక టైంపాస్కి, కాలక్షేపానికి చెబుతున్నానని చెబుతున్నాను. నాకు ఆధ్యాత్మికంగా గడిపే టైం కావాలి, అయ్యే మాటలు మాట్లాడాలి, అయ్యే మాటలు వినాలి, అయ్యే ప్రశ్నలు కావాలి, అయ్యే ప్రశ్నలు అడగాలి.
అటువంటి మనుషులతోనే నాకు సంబంధ బాంధవ్యాలు కావాలి. అయితే మౌనం పెట్టుకున్నాను కాబట్టి మనుషులతో పెట్టుకోను. మీరు అడిగే ప్రశ్నలన్నీ నన్ను కదుపుతానే ఉంటే నేను చెప్తానే ఉంటాను. ఊరికనే ఒక ఆధ్యాత్మిక సత్కాలక్షేపం. ఏమన్నా దొరికితే కొంచెం ముందుకెళ్తాను, దొరకపోతే ఇలా చచ్చిపోతాను. బాధ్యతలు అయితే వదలను. ఎందుకని? బాధ్యతలు వదిలిన మహాత్ములు కూడా ఎలా ఎలా కర్మలు అనుభవించారో చూశాను. అవన్నీ చెప్పగలను ఒక శీర్షిగ్గా. చెబితే నన్ను తిడతారు, నన్ను లేదా కొడతానికి కూడా వస్తారు. ఎందుకంటే పిచ్చోళ్ళు కదా. ఓ పిచ్చి సమాజంలో ఉన్నాం మనం. సత్యాన్ని సత్యంగా అంగీకరించరు. బోల్డ్ మంది నాకు పెడతా ఉంటారు కామెంట్లు. ఇప్పుడు పెడతారని చెప్పాగా, ఇప్పుడు కూడా పెడతారు. మహాత్ములు కూడా అనుభవించారనగానే ఇప్పుడు ఈ మహాత్ముడిదా ఈ మహాత్ముడిదా అని చెబుతారు. ఏం చేయండి? నేను సత్యం చెప్పాను. నేను మీతోనే చెబుతున్నాను. ఒక మహాత్ముడే ఏదో అనిపించింది, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకుందాం ఊరికనే. నేను ఆయనకి ఏదో పాపం దైవభక్తో ఆత్మజ్ఞానం కలిగింది, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, అది తెలుసుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఊరికనే ఏ మహాత్ముడని ప్రశ్న వేయకండి. అక్కడ కామన్గా అనుకోండి. మన ఇంట్లో మన కొడుకే ఒక మహాత్ముడికి వెళ్ళిపోయాడు, మన ఇంట్లో మన కూతురు వెళ్ళిపోయింది ఒక మహాత్మురాలుగా. రేపొద్దున ప్రపంచ ప్రఖ్యాత మహాత్మురాలు మహాత్ముడు అవుతారు మన కూతురు కొడుకు అనుకోండి. చెప్పా పెట్టకుండా మన ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మనం ఎత్తుక్కుంటున్నాం, నా కొడుకు ఏంటి, నా కూతురు ఏదని. అసలు ఎలా ఉంటుంది మన బాధ చెప్పండి? ఆ బాధ వర్ణించగలమా? అసలు ఉన్నారా, పోయారా, చచ్చిపోయారా, ఎవరిని ఎత్తుకుపోయారా, వాళ్ళని ఏమన్నా చేశారా, ఇవన్నీ మనకు తెలియదుగా. అసలు అలా ఒకవేళ చెప్పెళ్ళారు, కొనే ఉత్తరం రాసో పెట్టెళ్ళారు, నేను వెళ్ళిపోతానని, దేవుడిని చూసుకుంటా, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అన్నారు. అప్పుడైనా భరించగలమా? వదులుకోగలరా కొడుకుని కూతుర్ని చిన్న వయసులో? ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అల్లాడిపోయారు కదా. ఓకే, ఇప్పుడు నా కొడుకు నా కూతురు మహాత్మురాలు అయిపోయారు. ఒక 20 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మురాలు అయిపోయారు. మరి ఏడ్చిన వాళ్ళందరూ బాధ. 20 ఏళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, ఏమయ్యారో తెలియక, అసలు వాళ్ళ గురించి పడిన తపన, బాధ మీరు ఒక్కసారి ఊహించుకోండి. కాసేపు మీ కొడుకు కనపడపోతే, కాసేపు మీ కూతురు కనపడపోతే, మరి కర్మ సిద్ధాంతం ప్రకారం దీన్ని ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? మరి కర్మ సిద్ధాంతం అదేగా, నువ్వు చేసిన చెడు నీకు వస్తుంది, నువ్వు చేసిన మంచి నీకు వస్తుంది. యద్భావం తద్భవతి. ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఈ బాధ ఎవరికి ఇవ్వాలి, కష్టం ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకేదో అనిపించింది, వెళ్ళిపోయారు, ఓకేనండి, వాళ్ళ వరకు బాగానే ఉంది. మరి మనకే వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, మనమేగా కంద, నా కొడుకేగా, నా కూతురేగా. అప్పుడు ఆ బాధ ఎవరికి ఇవ్వాలి? దీని ఆన్సర్ మీరే చెప్పండి. ఎవరికి ఇవ్వాలి బాధ? నేను విశ్లేషణగా చెబుతున్నా, ఆలోచించమని చెబుతున్నా అంతే. ఎవరిని నేను తప్పు పట్టట్లా. ఈ సృష్టి నిర్ణయాలు దేవుడు కూడా మార్చలేడు. మీరు చూసారా? మీరు గమనిస్తే కృష్ణుడు బాణం దెబ్బకి చనిపోయాడు. రాముడు స్వయంగా రామావతారం నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి వదిలేశాడు. శ్రీరామచంద్రుడి భార్యనే రావణాసురుడు ఎత్తుకుపోతే ఎవరినో సహాయం తీసుకొని వాళ్ళందరితో కనుక్కొని యుద్ధాలు చేశారు. అంత ప్రాక్టికల్గా చెప్పట్లేడు. జీవితం ప్రాక్టికల్గానే ఉంటుందన్నారు వాళ్ళు. ఏమన్నా మహిమలకి మాయలకి లోన్ చేయలే. మధ్యలో దూరిపోయిన వాళ్ళు అలా చెప్పి మహిమలు మాయలు కల్పిస్తున్నారు మనకి. కాదు, నువ్వు ఏం చెయ్యి, మంచి చెయ్యి, చెడు చెయ్యి, జ్ఞానం చెయ్యి, ఆధ్యాత్మిక చెయ్యి, భక్తి చెయ్యి, ఏది చెయ్యి, నువ్వు చేసినవన్నీ నువ్వు అనిపించక తప్పదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఎక్కడైతే అక్కడ అది తప్పదు. ఎందుకని శక్తి సూత్రం ఇది విశ్వశక్తి సూత్రం. చిన్నది కాదు, మానవ పరిధిలో ఆలోచించబాకండి. విశ్వశక్తిది. ఒక ఉయ్యాలని నుంచి నువ్వు అటు ఊపితే అది ఆధ్యాత్మికంగా ఊపుతావా, భక్తిగా ఊపుతావా, లేకపోతే భౌతికంగా ఊపుతావా, నీ ఇష్టం. ఎట్టయినా సరే ఉయ్యాలని నుంచి అటు దోస్తే మళ్ళీ అంతే సమానంగా వెనక్కి వస్తుంది. శక్తి సూత్రం ఇంతే. అందుకని మీరు సాధనాపరమైన విషయాలలో మన సోదరు అడిగారు, జారిపోతున్నానని. అసలు చివరి రోజు వరకు జారిపోతానే ఉంటాం, సెటిల్మెంట్ ఉండదు. కానీ అప్పుడప్పుడు పడిపోతున్నాను అన్నారు. ఆ పడిపోవటం అంటే ఏంటి? శాంతంగా ఉండలేకపోతున్నాను, ఏదో అనుకున్న భావాలు, తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాను, కోపగించుకోకుండా ఉండలేకపోతున్నాను, అరవకుండా ఉండలేకపోతున్నాను, లేదా నా లోపల నేను బాధపడకుండా ఉండలేకపోతున్నాను, ఏదో ఒకటి అనేకం ఉంటాయిగా మనకి. కొన్ని వ్యసనాలు ఉన్నోళ్ళు బయట వ్యసనాలు, సోదరు వరకు అయితే కోపం అన్నారు, అన్నిటికీ వర్తిస్తుంది. ఇది అందరికీ వర్తించేలాగా చెప్పుకుంటాం. అన్నప్పుడు ఆ జారిపోయేది, పడిపోయే స్థితి ఎప్పుడూ ఉంటుంది, కానీ తగ్గుతూ ఉంటుంది. ఇంతకుముందు రోజుకు 10 సార్లు కోపం వచ్చేది అనుకో, ఇప్పుడు రోజుకు 9 సార్లు కోపం వస్తుంది. తర్వాత రోజుకి 8 సార్లు కోపం వస్తుంది.
తర్వాత రోజుకి 7 సార్లు కోపం వస్తుంది. ఇలా తగ్గుతూ తగ్గుతూ తర్వాత 10 రోజులకు ఒకసారి కోపం వస్తుంది, తర్వాత నెల రోజులకు ఒకసారి కోపం వస్తుంది. అలా స్లిప్ ఆ సంఘటనలను బట్టి. ధర్మకోపం అయితే అసలు అది ఎప్పుడు రావచ్చు. ఒక మంచి కోసం అయితే ధర్మకోపం ఎప్పుడు రావచ్చు. ధర్మకార్యం ఏదైనా, కోపం అని కాదు, ఏదైనా ధర్మం అయితే ఎప్పుడు రావచ్చు. చెడు అయితే ఇలా స్లోగా తగ్గుద్ది, పడిపోవటం జారిపోవడం జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. మీరు ఊరికనే ఆలోచించి బాధపడిపోయే మనస్తత్వం అనుకోండి, హఠాత్తుగా మయం అవదో, కొంచెం కొంచెంగా. కానీ శరీరం ఉన్నంత కాలం ఎంతో కొంత ఉంటుంది, చిట్ట చివరి వరకు ఎంతో కొంత ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. ఎందుకంటే శరీరంలో భావోద్వేగాలు అనేవి శరీరం లక్షణం, ప్రాణం పోతేనే పోతాయి. అయితే వాటి వేగం తగ్గుద్ది, వాటి స్పీడ్ తగ్గుద్ది, వాటి డిస్టెన్స్ గ్యాప్ ఎక్కువ వస్తుంది. రోజు 4 సార్లు వచ్చే కోపం 4 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది ఇంకా సాధన చేస్తే. అలా దాని స్పాన్ పెరుగుద్ది, దాని టైం పెరుగుద్ది, దాని కాలగతి పెరుగుద్ది. ఎప్పుడూ కుటుంబ వ్యవస్థలో ఉండే. అసలు ఇది వదిలేసి పారిపోతే అన్నీ వదిలేయచ్చు. ఇప్పుడు నేను నిజంగా నాకు భార్య పిల్లలు లేరు అనుకోండి, ఈ నిమిషం నాకు చచ్చిపోయిన వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే 55 ఏళ్ళ జీవితం అన్నీ చూసాను, అన్నీ అనుభవించాను. కానీ నా భార్య పిల్లలు ఉన్నారు కానీ నాకు చావాలని లేదు. ఎందుకంటే నా పిల్లల్ని సెటిల్ చేయాలి, నా భార్య నా మీదే ఆధారపడి ఉంది. మాకు అసలు వేరే కుటుంబంలో మమ్మల్ని చూసే దిక్కు కూడా లేదు ఎవరు. నా భార్య తల్లి గారు కూడా మా ఇంట్లోనే ఉంటాను. చాలా పెద్ద వయసు, అనారోగ్యాలతో విపరీతంగా బాధపడుతూ ఉంటుంది. మొన్న ఆమెను ఐసీయూలో జాయిన్ చేసి తీసుకొచ్చాం. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. చావు బతుకుల మధ్య పోరాడి వచ్చింది. అలాంటిది ఇప్పటికి ఎన్నోసార్లు జరిగింది. ఆవిడని కూడా చూడాలి ఇప్పుడు. నేను లేకపోతే అసలు నా భార్య ఏదో వండి పెట్టగలదు, చేయగలదు తప్ప ఏమీ తెలియదు. అసలు నా భార్యకి బయట ప్రపంచమే తెలియదు. అంటే గొప్పలు చెప్పట్లా, నాకు బతికుండాలని ఉంది. వాళ్ళు లేరు అనుకోండి. అంటే నేను మీకు కుటుంబ వ్యవస్థలో ఉన్న మీకు కుటుంబం అర్థం అవ్వాలి, ఎవరెవరో చెప్పిన ఉపన్యాసాలు ఇవన్నీ చెప్పరెవరో. మీకు గ్రంథాలు అద్భుతంగా రాసేస్తారు, జీవితాల్లో మీరు పై మెరుగులు చూపిస్తారు, ఆ లోపల పడే బాధలు చెప్పరు. వాళ్ళందరికీ ఉంటాయి లోపల ఇవన్నీ. మహాత్ములు కూడా అన్ని బాధలు పడ్డారండి, వెళ్ళి చదువుకోండి వాళ్ళ చరిత్రలు. అందులో ఏంటి ఉత్తమంగా రాస్తే అసలు డైలీ లైఫ్లో మనం పక్కనే ఉండి చూసింటే అసలు వాళ్ళు మొత్తం బాధలు పడినవి అన్నీ కనపడి. ఒకసారి వివేకానందుడి ఆత్మకథ చదువుకోండి వెళ్ళి మీరు, ఆయన మనోభావాలన్నీ రాశాడు. నిజంగా అందుకే ఆయన అంత గొప్పోడయ్యాడు. నిర్భీతిగా చెప్పాడు ఆయన మనోభావాలు రాశాడు. ఎన్ని మానసిక వేదనలకు గురయ్యాడు, ఎంతమంది ఆయన ఇబ్బంది పెట్టారు, ఎన్ని మోసాలకు గురయ్యారు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత మానసికంగా లోపల కుంగిపోయాడు, అన్నీ రాసుకున్నారు ఆయన ఆత్మకథ చదవండి ఒకసారి. అలా ధీరోదాత్తంగా తనలో ఉన్నటువంటి తన భావాలని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. అందరూ మీకు ఎవరో చెప్పరు, మేకప్లు వేసుకొచ్చి కూర్చుంటారు. అన్ని జబ్బులే, ఒళ్ళంతా జబ్బులు, అన్నీ చక్కగా ఏమీ లేనట్టుగా నటిస్తూ మేకప్లు వేసి కూర్చొని అద్భుతాలు జరిగిపోతున్నట్టు, దేవుడు ఆగుతూనే ఉన్నట్టు మనకు చూపిస్తున్నారు, సినిమా చూపిస్తున్నారు. సినిమాలో యాక్టర్కి ఏముంటుంది, అంత మేకప్పేగా. జుట్టు అయింది కాదు, బట్టలు అయినవి కాదు, మేకప్. 80 ఏళ్ళ ఆయన కూడా హీరోగా చేస్తూనే ఉంటాడు, 70 ఏళ్ళ ఆయన కూడా సినిమాలో హీరోనే. ఎందుకని కుర్రోడికి తయారు చేసేస్తారు. అలా ఆయన నడవక్కర్లో నుంచుంటాడు, మొహం అయింది చూపిస్తారు. ఎవడో నడుపుతాడు, ఎవడో పరిగెడతాడు, ఎవడో ఫైట్ చేస్తాడు, ఎవడో పాట పాడతాడు, ఎవడో డ్యాన్స్ చేస్తాడు. అయితే అది సినిమా కానీ తప్పేం లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. మనకి ఆ సినిమా అని కూడా తెలుసు. సేమ్ ఇలా సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు మనకు అందరు నమ్మించేవాళ్ళు. ఆధ్యాత్మికతలో ఎవరైనా శరీరం ధరించి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు అన్ని అనుభవించాల్సిందే. అందరికీ అన్నీ ఉంటాయి, మీకున్నవి తప్పు అనుకోబాకండి. అందులోంచి తప్పించుకోవడానికి మనం ఏంటంటే, చెడు ఉంటే తప్పించుకోవడానికి స్వభావాలన్నీ అవసరమే, కోపం కూడా అవసరమే. దాన్ని ఎలా వినియోగిస్తున్నాము అనేది ఎందుకు అవసరం? సృష్టికి అన్నీ తెలుసు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఏమేమి అవసరమో అవన్నీ పెట్టింది. మనం అనవసరం అనుకునే మన అతి తెలివితేటలు. దాన్ని ఎక్కడ వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలి, ఎలా వినియోగించాలి అనేది సాధన. ఎంత వినియోగించాలి అదే సాధన. అది మాట్లాడుకోవటమే తప్ప మిగిలిన మొత్తం అన్ని పోగొట్టుకోవడం కుదరదు. మీరు వెళ్ళి అందరు మహాత్ముల చరిత్రలు చదివి చూడండి, మళ్ళీ వాళ్ళ మరణాలు ఎలా ఉన్నాయో చదివి చూడండి, వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయో చదివి చూడండి, ఎంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టారో, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో చదివి చూడండి. అంటే మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు మన పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, సెంట్లు ఉంటాయి, స్ప్రేలు వస్తాయి చక్కగా. వాడి స్నానం చేసినా చేయకపోయినా, ఏ మురికి బట్టలు వేసుకున్నా పై స్ప్రే చేసేసుకొని చక్కగా దువ్వేసుకొని, ఇప్పుడు హెయిర్కి కూడా క్రీములు వస్తున్నాయి, కదలకుండా నుంచుండిపోద్ది హెయిర్, ఎలా పెడితే అలా చక్కగా పెట్టుకొని
ఆడు లోపల శుచి శుభ్రత చచ్చిందో లేదో మనకు తెలియదు, ఆడి ఒళ్ళంతా రోగాల్లో ఏమో మనకు తెలియదు, అసలు ఆడు స్నానం చేసాడో లేదో తెలియదు, మొహం కడిగాడో లేదో తెలియదు. మొహానికి ఫ్రెషనర్లు వచ్చేసినాయి, నోట్లో కొట్టుకోవచ్చు, ఒళ్ళంతా కొట్టుకోవచ్చు, బాడీ ఫ్రెషనర్లు వచ్చేసినాయి, బట్టలకు వచ్చేసినాయి పెర్ఫ్యూమ్లు. కొట్టేస్తే ఆడు మనకు అద్భుతంగా కనపడతారు, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సేమ్ అలా చూపిస్తున్నారు మనకి అంతే ఆధ్యాత్మికతని. దీన్ని అందరూ కాదు, కొంతమంది. అందరూ అలా చూపిస్తే అసలు మనం మాట్లాడుకోము. మళ్ళీ చెబుతున్నా, అందుకని మీరు పెర్ఫ్యూములు సెంట్లు కాదు, వాస్తవికతను నమ్మండి. మేకప్లు అవి చూడకండి. మనకు పుస్తకాలు ఏం రాస్తారు, గొప్పవే రాస్తారు. రోజువారీ ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడండి, ఊరికి మామూలుగా మాట్లాడుకున్నాను, నేను ఎవరిని తక్కువ చేయాలని కాదు. ఒక మహానుభావుడు ఉన్నాడు, రోజువారీ పొద్దున్న ఆయన ఎన్నింటికి లేచాడు, ఎన్నిసార్లు యూరిన్కి వెళ్ళాడు, ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళాడు, ఏం తిన్నాడు, ఎన్నిసార్లు తిన్నాడు, ఆ తినటం వలన ఆయనకి గ్యాస్ వచ్చిందా, ఏం వచ్చింది, ఎన్నిసార్లు తలపోటు వచ్చింది, రాస్తారా? ఎక్కడన్నా పుస్తకాల్లో ఉందా చెప్పండి? రాదా? వాళ్ళకి కాలకృత్యాలు తీర్చుకోలేదు వాళ్ళు. ఆయన ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడు, ఇవన్నీ రాశారు ఎక్కడన్నా? ఆయన సిస్టమేటిక్గా ఆయన జీవితం అసలు ఎలా సాగింది ఎక్కడన్నా ఉంటుందా? ఏ ఒక్క గ్రంథంలో ఉంది అసలు? మరి ఇవన్నీ మన జీవితంలో ముఖ్య భాగాలు. అసలు లేవగానే ముందు పరిగెత్తాలి బాత్రూమ్కి, వాష్రూమ్కి. యూరిన్ ఎక్కువ సార్లు అయితే భయం, మోషన్ ఎక్కువ సార్లు అయితే భయం, తక్కువ సార్లు అయినా భయమే, ఏమైందో నా ఆరోగ్యానికి. జలుబు చేస్తే భయం, జలుబు చేయకపోతే అసలు ఏంటి ఎప్పటి నుంచో జలుబు చేయట్లేదు ఏంటి నాయన, ఏమన్నా తేడా జరిగిందని అదొక భయం. జలుబు చేసిందంటే బాబు ఏంటి ఇప్పుడు ఏం కొత్తగా కరోనా మళ్ళీ అంటుకోలేదా, లేదా కొత్త కొత్త వైరస్లు వచ్చినాయని ఇంకో భయం. ఆరోగ్యము స్టడీగా వెళ్ళిపోతున్న భయం, ఏంటి ఏమీ లేదు ఈ మధ్య అని అదొక అలజడి, ఏమన్నా హఠాత్తుగా అయిపోద్దా అని. కొంతమంది అలా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూశాను. ఏ బాధ లేకపోతే ఏంటి, ఏ బాధలు లేకుండా గడిచిపోతుంది ఏంటారు బాబోయ్, హఠాత్తుగా ఏదన్నా మీద పడిపోదు కదా అంటారు. ఏదైనా బాధ వచ్చిందనుకో, బాబోయ్ బాధ ఏంటంటారు. ఇలా మీకు ఏ మహాత్ముడు జీవితంలో అయినా ఆయన దినచర్య రాశాడు. ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగాడు, ఎంత అన్నం తిన్నాడు, క్వాంటిటీ ఎంత తిన్నాడు, ఎన్ని రకాల కూరలతో తిన్నాడు, ఆయనకి ఏ పచ్చళ్ళు ఇష్టం రాశారు ఎక్కడన్నా? ఇదే కదండి జీవితం. ఏం రాశారు? ఓన్లీ బోధలు రాశారు, జ్ఞానం రాశారు, చెప్పిన మాటలు రాశారు, అంతే. మిగిలింది అంతా 99% ఉందండి. మనం మహాత్ముడు అనే పేరుతోనో, ఆధ్యాత్మికత అనే పేరుతోనో, గ్రంథాలనే పేరుతోనో మనం వింటున్న 1% జ్ఞానమే. జీవితం 99% అలాగే ఉంది. మనం దాన్నే జీవిస్తున్నాం. జీవిస్తూ మహాత్ముల్లాగా ఉండలేకపోతున్నాం అనుకుంటున్నాం. కాదు, మన వాళ్ళు మనలానే ఉన్నారు అని ఎన్నుకున్నారు, సాధన చేసుకున్నారు, మనసుని ఒక పద్ధతి పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, కానీ కొన్ని వదిలేసిన వాళ్ళకి ఇబ్బంది లేదు అసలు. అందుకని ఇవేమీ పెద్ద విషయాలు కాదు. మీరు వింటూ వెళుతూ ఉండండి, అనుకుంటూ ఉండండి చాలు. సాధన అంటే ఏం లేదు, ఒక్క రోజులో మార్పులు వచ్చేవి. ఒక్క రోజులో ఎవరు హఠాత్తుగా దేవుడు అయిపోరో. దేవుడికి కూడా ఇబ్బందులు చాలా ఉన్నాయి. దేవుళ్ళుగా దైవావతారాలుగా వచ్చిన వాళ్ళు కూడా భూమి మీద అన్ని ఇబ్బందులే పడ్డారా, చరిత్రలు చదువుకోండి. కాబట్టి చక్కగా నేను మంచిగా ఉండాలన్న మంచి సంకల్పంతో మంచి మాటలు వింటూ మంచి దారిలో నడుస్తూ మంచిగా సాగుతూ ఉంటే కాలంలో సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మన పుట్టుక సృష్టిలో జరిగింది, మన మరణం సృష్టిలో జరుగుతుంది, మన నిత్య శారీరక ఎదుగుదల సృష్టిలో జరిగిపోతుంది. దాన్ని ఏమీ మార్చలేము. అలాంటప్పుడు భావోద్వేగాలు, మనకు జరిగే సంఘటనలు, మన ఇచ్ఛలు, మన ఇచ్ఛను బట్టి మనకు అందించబడేవి అన్ని సృష్టి ఎందుకు చేయదు? బతకడానికి అవసరమైన గాలి అద్భుతంగా ఉంది, పంచభూతాలు వాడుకుంటున్నాం, అన్నీ జరుగుతున్నాయి కదా. అలాగే మన శారీరక పరమైనటువంటి మార్పులు ఎంతెంత పరిణామంలో ఎలా మార్పులకు లోనవ్వాలో కూడా మన శరీరంలో ఫీడ్ అయ్యి ఉంటుంది. హఠాత్తుగా జరిగిపోవన్నీ శరీర తీరును బట్టి ఉంటుంది. అందుకని స్లోగా నిదానంగా చక్కగా మీరు ఎప్పుడు మంచిని వింటూ ఉండండి. కోపం వస్తే కోపగించుకోండి, జారిపోతే జారిపోండి, పడిపోతే పడిపోండి, తప్పులు చేస్తే చేయండి. హఠాత్తుగా మారరు. మీరు ఒక తాగుబోతులు అనుకోండి, సపోజ్ తాగండి. హఠాత్తుగా మారితే అసలు పిచ్చెక్కిపోద్ది, నీకు వణికిపోయి ఇప్పుడు రకరకాలు చేస్తావు. తాగు, కొంచెం తక్కువ తాగేవాళ్ళు మొన్నటి కంటే తాగు. రోజు తాగేదానికంటే కొద్దిగా తక్కువ తాగు. ఓకే, రేపు ఇంకొంచెం తక్కువ తాగి ఉపన్యాసం విన్నావుగా గుర్తుపెట్టుకొని రేపు ఇంకొంచెం తక్కువ తాగు. తక్కువ తాగాలి, ఏదో రోజుకి ఇది మానేయాలి అనుకుంటూ తాగు. తాగుడు మంచిది కాదు, చెడు అనుకుంటూ తాగు. అలా కొద్దిగా రోజు కొద్దిగా తగ్గించుకుంటారా? ఆ తర్వాత ఒకరోజు తాగటం ఆపి చూడు. మనసు, శరీరం, బుద్ధి వణికిపోతున్నాయో వణకట్లేదో చూడు. వణికిపోతే వెళ్ళి తాగేసే, తక్కువ తాగు. వణుకు తగ్గేంత వరకు తాగంతే, ఎక్కువ తాగబాక. మళ్ళీ ఒకరోజు ఆపేసి చూడు, వణుకు తగ్గుద్ది. ఈసారి ఆపేసి ఊరుకుంటుంది.
రేపు తాగు, అలా మధ్యలో 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇవ్వు, తర్వాత తాగు. నువ్వు చెడును కూడా 1 రోజు వదలలేవు, మంచిని కూడా 1 రోజు నేర్చుకోలేవు. ఏదైనా అభ్యాసేనుతు కౌంతేయ అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. నిరంతరం ప్రాక్టీస్ చేయాలంతే. చెడును వదలడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయాలి, మంచిని పెంచుకోవడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. అసలు చెడు మంచి అనేది మనం ఏర్పరచుకున్న భావజాలం. ఆ భావజాలంలో చెడు మంచి ఉంది కనుక, భావాల్లో ఉన్నాం కనుక, దేహంతో ఉన్నాం కనుక కొద్ది కొద్దిగా మాత్రమే జరుగుతుంది. అది శరీరం చిట్ట చివరి రోజు వరకు ఎంతో కొంత భావోద్వేగాలన్నీ శరీరంలో ఉంటాయి ప్రాణం పోయే వరకు, కానీ పర్సంటేజ్ మార్పులు ఉంటాయి. ఈ విషయం గుర్తించండి, గ్రహించండి. కాబట్టి మీరు అందరూ చక్కగా మారతారు. మారలేకపోతే చక్కగా మళ్ళీ ప్రశ్న పెట్టండి, మాట్లాడుకుందాం. ఏముంది, మీకు ఉద్వేగం భావోద్వేగం కలిగింది, నేను మారలేకపోతున్నాను అనిపించింది, ఎంత అద్భుతం అండి. నిజంగా సోదరి ఎవరో మెచ్చుకోవాలి కూడా. ఏమండి, నేను మారలేకపోతున్నాను, నేను జారిపోతున్నాను, నా కోపం తగ్గట్లేదు, ఎలా తగ్గించుకోవాలి, నేను మౌనంగా ఎలా ఉండాలి, నేను ప్రశాంతంగా ఎలా ఉండాలి అంటే, మీరు మౌనంగా ఎందుకు ఉంటారండి? కుటుంబంలో ఉన్నారు కదా, మౌనం ఎలా కుదురుతుంది? అవసరమైనవి మాట్లాడండి, అనవసరమైనవి తగ్గించేయండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తించకపోతే పాపం వస్తుందండి. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలండి, చేయండి. ఆ చేసేటప్పుడు ఆటుపోట్లకు లోనవుతాం. బంధాలు బాంధవ్యాలు అంటే అవే కదండి. భార్యా పిల్లలు ఉన్నప్పుడు, భర్త పిల్లలు ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పుడు అనురాగాలు ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయండి? అనురాగాలు ప్రేమలకి లోనవ్వండి, అన్నిటినీ చక్కగా ఎంజాయ్ చేయండి. పర్వాలేదు, స్లిప్ అయిపోతున్నారా, జారిపోతున్నారా, పడిపోతున్నారా, పడిపోయానని తెలిసిందిగా మీకు. పడిపోతున్నానని తెలుస్తుందండి, మీరు గమనించుకుంటున్నారు. అది పెరుగుద్ది స్లోగా. పడిపోవటం ఇప్పుడు 2 రోజులకు ఒకసారి పడిపోతే 10 రోజులకు ఒకసారి పడిపోతారు స్లోగా. నిదానంగా గుణం మారుతూ ఉంటుంది. మీకు ఏం పర్వాలేదు, ఇదంతా నిదానంగా జరిగే మార్పే తప్ప మీరు సాధనలోనే ఉన్నారు, సాగుతూనే ఉన్నారు. హఠాత్తుగా వచ్చేయాలని కోరుకోపాకండి, అలా ఉండదు. ఇది ఒక చలన ప్రక్రియ, జీవ ప్రక్రియ. నిరంతర మార్పు జరుగుతూనే ఉంటుంది. దాన్ని అంగీకరించి ఇది ఇలా ఉంటుంది అన్నప్పుడు కొంచెం కోపం వచ్చినప్పుడు సర్దుకుంటారు. అంగీకరించగలిగితే ఇవి బలమైనటువంటి భావోద్వేగాలకు అనిపించవు. అంగీకరించలేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది అసలు మనకు. ఇప్పుడు అంగీకరించే మనుషులు ఇలా ఉంటారు అనుకున్నాం అనుకోండి, ఎదుటోడు తిట్టినా కూడా పెద్దగా ఏమి అనిపించదు. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, ఒకటి తిడతాడు, ఏముంది అందులో, ఆడి గుణం అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే కొంచెం విశాలంగా ఆలోచించడం నేర్చుకోండి. జ్ఞానం నేర్పేది విశాల ఆలోచనలే తప్ప, ఎంత విశాలం అయిపోతుంటే విషయం అంత చిన్నది అయిపోతుంటుంది. అంతే తప్ప విషయం పూర్తిగా మారిపోవడం కుదరదు. ఎందుకని శరీరంలో కూర్చబడినటువంటి భావ సంపద అది ఎప్పటి నుంచో మనం తయారు చేసుకున్నాం. భావోద్వేగాలు ఎలా స్పందించాలి శరీరం అనేది శరీరంలో కూర్చబడింది. అందుకని మీరు మారుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నే మార్పు కోసమే తపన ఉంది. ప్రయత్నించండి, చక్కగా ముందుకెళ్ళండి. మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం. ఇప్పుడే అక్కడ అయిపోయింది. బోల్డ్ జీవితం ఉంది. కొంచెం ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎంత జీవితమైనా మీరు ఎంత ప్రయత్నించినా శరీరం ఉన్నన్నాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయండి. శరీరం ఉంటే ఆహారం కావాలి. ఆకలికి తిన్నామంటే మలమూత్ర విసర్జనలు తప్పదు. అసలు మలమూత్ర విసర్జనలు, ఆహారము, వీటికే మనకంతా గజిబిజి గందరగోళం అయిపోద్ది. ఎందుకంటే నేను సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మళ్ళీ మా మలమూత్ర విసర్జనలకు ఇల్లు ఉండాలి, వసతి ఉండాలి, వనరు ఉండాలి, పడుకోవటానికి ఉండాలి. వీటన్నింటికి తోడు బతకడానికి మనుషులు ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇదే జీవితం. ఇందులో ఊరికి మనసుని కల్లోలం చేసుకోవద్దు. ఇదే జీవితం, ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కొంత ఊరట వచ్చేస్తుంది. ఊరట రాలేదు, పాత అలవాట్లు, పాత బుద్ధుల్లో ఉండిపోయాం, గుణాల్లో ఉండిపోయాం. ఇప్పుడు ఇవన్నీ వింటూ ఊరట తెచ్చుకుందాం. ప్రయత్నించి చూడండి. మీరు అసలు మారుతున్నారు. మీరు ప్రశ్న అడిగారు ఏంటనే మార్పు కోసం ట్రై చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి, రోజు వింటూ ఉండండి, రోజు మంచి విషయాలు మననం చేసుకోండి. జారిపోయినా, పడిపోయినా, నేను అంటే కోపం వచ్చేసినా, స్లిప్ అయిపోయినా, మంచిలో ఉండలేకపోయినా మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇంతే, ఇలా పడిపోతా లెగిస్తూ ఉండాలి, పడిపోతా లెగిస్తూ ఉండాలి అనుకోండి. నడక నేర్చుకునేటువంటి చిన్నపిల్లలను గుర్తు చేసుకోండి. నడక రాదు పూర్తిగా, పాకుతూ ఉంటారు, కొంచెం నిలబడదామని ట్రై చేస్తుంటారు, పడిపోతూ ఉంటారు, గోడలు పట్టుకుంటారు, అవి ఇస్తాం, వాకర్లు ఇస్తాం, అవి పట్టుకున్నాడు, ఇవి పట్టుకున్నాడు అని కింద పడిపోతారు, మళ్ళీ లెగిస్తారు, మళ్ళీ నుంచుంటారు. అసలు నడవటానికే అంతకాలం పట్టిందండి. ఎన్నోసార్లు పడిపోతే నడవగలిగాం. ఇప్పుడు కూడా పెద్దోళ్ళు నడుస్తూ పడిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బైకులు కొట్టుకునేవాళ్ళు. అది సహజం. ఒక పసిపిల్లోడు నడవటానికి కొన్ని వేల సార్లు పడిపోయి ఉంటాడు.
అయితే అప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి పసిపిల్లల చిన్నతనంలో తొందరగా బైకులో ఎరగవు. అది నడక రావడానికి అంత అయితే ఇవన్నీ నేర్చుకొని మనం శాంతతను పొంది ప్రశాంతంగా ఉండటానికి చాలాసార్లు జారి పడిపోతాం. చెబుతున్న నేను కొన్ని వందల వేల సార్లు పడిపోతూ ఉంటాను, ఇప్పుడు కూడా పడిపోతూ ఉంటాను. మీరు అదేం పెద్ద విషయం అనుకోబాకండి, హ్యాపీగా ఉండండి. అలా నిజంగా మీ మనసుకు ఉద్వేగం ఏదన్నా కలిగితే చక్కగా మళ్ళీ ఇలా ప్రశ్న వేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు, నాకు అర్థమైంది ఏదో మాట్లాడుతున్నా. నేను జ్ఞానిని కాదు, అనుభవం పొందినటువంటి పూర్ణ పురుషుణ్ణి కాదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం అవ్వలేదు. నేను మీలాగా సామాన్యంగా సహజ గుణాలతో యుద్ధం చేస్తూ సహజ జీవితం జీవిస్తూ పోరాడుతున్న సామాన్య మనిషిని. అందుకని నేను చెప్పినట్లో తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఒప్పులుండి మీకేమైనా అర్థమైతే తీసుకొని చక్కగా ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.